బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల అమ్మగారి దివ్య ఆశీస్సులతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ ధ్యాన దసరా ఉత్సవాలు 4వ సంవత్సరం చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ప్రొద్దుటూరు పిరమిడ్ మాస్టర్స్కి, అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ సభ్యులకి, కార్యవర్గానికి నా శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ గారితో నా ప్రయాణం గురించి కొంత చెప్తాను. అంటే చాలా వేదికల పైన చెప్పాను, ఇక్కడ కూడా మిమ్మల్ని చూస్తే నాకు చెప్పాలనిపిస్తోంది. 1998లో అంటే నా వయసు అప్పుడు జస్ట్ ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి. నేను అప్పటికే మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను దీక్ష తీసుకొని సాధన అనేది మొదలు పెట్టడం జరిగింది. సో అలా మొదలుపెట్టినటువంటి ఒక 1 ఇయర్ తర్వాత నేను వరంగల్లో మొట్టమొదటిసారిగా పత్రిగారిని కలవడం జరిగింది. అంటే 90-91 మధ్యలో ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని స్థాపించారు. తర్వాత దాదాపు ఒక 7 సంవత్సరాల తర్వాత ఆయన నేను కలవడం జరిగింది. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జర్నీ అనేది అడపాదడపా కలవడము, అండ్ ఆయనతో స్టేజెస్ కూడా నేను షేర్ చేసుకున్నాను. చాలా సందర్భాలలో ఆయన సభావేదిక కూడా పంచుకోవడం జరిగింది ఆయనతో. అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారితో గురు పూర్ణిమ సందర్భంగా నందవరంలో కూడా నేను ఆవిడతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. అదేవిధంగా పరిణీతి మేడము, పరిమళ మేడం, వీళ్ళతో కూడా ఎన్నోసార్లు వేదికలు పంచుకోవడం జరిగింది. అండ్ ఈ 25-27 సంవత్సరాలలో నా ప్రయాణంలో అండ్ పత్రిజీ గారిలో నేను చూసినటువంటి విశేషమైన లక్షణాల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే, మనిషి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని అంటారు. మనకి జ్ఞానంలో ఎంత ఎదిగినా, సంపదలో ఎంత ఎదిగినా, విజ్ఞానంలో ఎంత ఎదిగినప్పటికీ కూడా మనం ఒదిగి ఉండాలి. అంటే ఒక మహా వటవృక్షానికి ఒక గడ్డిపోచకి తేడా ఉంటుంది. గాలివాన, తుఫాను ఇవన్నీ వచ్చినప్పుడు పెద్ద వటవృక్షము కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడుతుంది వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు. కానీ ఒక గడ్డిపోచ మాత్రము ఆ వరదకి అనుకూలంగా తను తాను మలుచుకొని మళ్ళీ వరద వెళ్ళిపోగానే తన స్థితిలో తను బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అంటారు ఎంత ఎదిగితే అంత ఒదగాలి అని చెప్పి. అది నేను ఈ లక్షణం అనేది ఆయన లోపల నేను చాలా చూశాను. అండ్ తర్వాత శ్రవణం. ప్రతి వాళ్ళు వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ ధ్యానులు వేదిక ఎక్కి అనుభవాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మాటను చాలా శ్రద్ధగా వినేవాడు ఆయన. ఎందుకు వినేవాళ్ళు అంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మాటలను మనం శ్రద్ధగా వింటామో మనకి అంతర్మౌనం వచ్చేస్తుంది. ఆయన మాట్లాడే మాటల మీద, మీరేం మాట్లాడుతున్నారు అనే మాటల మీద ఆ శ్రద్ధ పెట్టి వినడం వల్ల ఆయన లోపల ఏం జరిగింది అంటే అంతర్మౌనం వచ్చేస్తుంది. మీరు కూడా గమనించండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం దాన్ని వింటున్నప్పుడు మనకి లోపల అంతర్మౌనం వచ్చేస్తుంది. అంటే బయట శ్రవణం చేస్తుంటే లోపల మౌనం వచ్చేస్తుంది. ఈ అంతర్మౌనాన్ని సాధించడానికి ఆయన శ్రవణ యోగాన్ని చేసేవారు. అండ్ అదేవిధంగా మాటలు చాలా తక్కువ మాట్లాడేవారు. ఈవెన్ వేదికల పైన కూడా పక్కనున్న వాళ్ళు గంటలు మాట్లాడితే ఆయన 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఒక 4 మాటలైనా ఆణిముత్యాల్లాగా మాట్లాడేవాడు. అది హృదయాలకి హత్తుకునేలాగా, ఒక బాణం లాగా ఎదుటి వాళ్ళ హృదయాల్లో గుచ్చుకొని అది శాశ్వతంగా వాళ్ళ లోపల ఒక అంతర్ పరివర్తన తీసుకురావడానికి అది ఉపయోగపడేది. అండ్ అదేవిధంగా మాట మీద ధ్యాస, తర్వాత ఆలోచన మీద ధ్యాస, తర్వాత మనసు మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శరీరం పైన ధ్యాస, నడక, నడవడిక, జీవితం, జీవిత విధానం, జీవించేటటువంటి కళ ఆయన లోపల మనం నేర్చుకోవాల్సినటువంటి సుగుణాలు. కాబట్టి ప్రతి నిమిషం కూడా ఆయన దగ్గరగా ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేదాన్ని. కొంతమందితో మాటల ద్వారా తన భావాలను పంచుకునేవారు.
కొంతమందితో మౌనంలో పంచుకునేవారు, కొంతమందికి కళ్ళతో దృష్టి ద్వారా పంచుకునేవాళ్ళు. అంటే ఎదుటి వాళ్ళకి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆ కళ్ళలో చూస్తే తను ఏం చెప్తున్నాడు అనేది అర్థమైపోయేది. చాలా వరకు గురువులంతా ఎక్కువ మౌనంలో ఉంటారు. ఎందుకు ఉంటారంటే మౌనం అనేది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ హృదయం యొక్క స్పందన మీరు వినాలి అంటే వాళ్ళు మౌనంలో ఉన్నప్పుడు వాళ్ళని గమనించాలి. అప్పుడు వాళ్ళ ఇన్నర్ ఏం చెప్తుంది, వాళ్ళ అవుటర్ ఏం చెప్తుంది అది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇన్నర్ ఏం చెప్తుంది, మీకు ఇన్నర్గా ఏం మెసేజ్ ఇస్తున్నారు గురువులు అనేది మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మౌనము, శ్రవణము, తర్వాత వాక్శుద్ధి, తర్వాత సత్యము, ప్రతి క్షణం సత్యదర్శనం. సత్యాన్ని మనం ఎలా దర్శించాలి? ఇప్పుడు మనకి పిఎంసికి ట్యాగ్ లైన్ ఉంది, ఏంటది? ప్రతి క్షణం సత్యదర్శనం. అది ఆయన ట్యాగ్ లైన్ దానికి ఎందుకు పెట్టి ఉంటారు పత్రి గారు, ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు అంటే ధ్యాన మార్గంలో మనం చేసేటటువంటి అన్వేషణ ఏదైతే ఉందో అది మనం సత్యంతో చేస్తాము, ధర్మంతో చేస్తాము, అండ్ అదేవిధంగా శీలంతో, సత్ప్రవర్తనతో, నడతతో, నడవడికతో మనం చేసేటటువంటి అన్వేషణ సత్యాన్వేషణ. ఎందుకంటే సత్యమే ఈశ్వరుడు, పరమ సత్యమే పరమేశ్వరుడు. మనం వేసే ప్రతి అడుగు కూడా సత్యంతో అనుసంధానమై వెయ్యాలి, సత్యాన్నే మాట్లాడాలి, ప్రతి క్షణము సత్య దర్శనం చేసుకోవాలి. ప్రతి క్షణం సత్య దర్శనం ఎలా చేసుకుంటారు అంటే ప్రకృతిలో, పంచభూతాలలో, మనుషులలో, తర్వాత మనం చూసే జంతువులలో, పంచభూతాలలో, పంచతత్వాలలో ప్రతి స్థితిలో మనం ఒక సత్యాన్ని దర్శనం చేసుకోవాలి. కేవలం బాహ్య సత్యమే కాదు, ఆంతరంగిక సత్యం, ఆంశిక సత్యము, అండ్ తర్వాత ప్రకృతి సత్యం, విశ్వ సత్యం ఏంటి, తర్వాత పంచభూతాల యొక్క సత్యం ఏంటి, ప్రకృతి సత్యం ఏంటి, తర్వాత లౌకిక ప్రపంచం యొక్క సత్యం ఏంటి, శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, అసత్యం ఏంటి, సత్యం ఏంటి, అదేవిధంగా మంచి ఏంటి, చెడేంటి, ప్రతిదాన్ని ఒక విషయ వస్తు వివేక జ్ఞానంతో, విషయం పట్ల, వస్తువుల పట్ల ఒక జ్ఞానంతో, ఒక స్థితిలో ఎప్పుడైతే మనం ప్రతిక్షణం సత్యదర్శనం చేసుకుంటూ వెళ్తామో అక్కడ మనకి జ్ఞాన వికాసం జరుగుతుంది. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము, మెడిటేషన్ మనం ఎందుకు చేస్తాము అంటే మన గోల్ ఏంటి అంటే ఆరోగ్యము, ఆనందము, శాంతి, సౌభ్రాతృత్వము, తర్వాత మన లోపల అంతఃకరణ శుద్ధి, వీటన్నిటితో పాటు జ్ఞానం కోసం చేస్తున్నాము. బుద్ధుడు ధ్యానం ఎందుకు చేశారు? జ్ఞానోదయం కోసం, జ్ఞానోదయాన్ని అందుకోవడానికి చేశారు. కాబట్టి ధ్యాన సాధనతో పాటు జ్ఞాన సాధన కూడా చేయాలి. ప్రతి విషయంలో, ప్రతి స్థితిలో జ్ఞానాన్ని అందుకోవాలి. దీన్నే మన సాధనా చతుష్టయంలో మన ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే వైరాగ్యము, రెండవది విషయ వస్తు వివేక జ్ఞానము, తర్వాత స్థిత ప్రజ్ఞత, తర్వాత ప్రతి స్థితిలో సమంగా ఉండడం, సమతతో ఉండడం, తర్వాత ఈక్వానిమిటీతో ఉండడం, ఈక్వాలిటీతో ఉండడం, అంటే ప్రతిదాన్ని సమంగా చూడడం, మంచిని, చెడుని, సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రతి స్థితిని ఒక సమత్వంలో చూడడం, సమభావనలో ఉండడం, తర్వాత మన వాణి, మన మాటలు, మన కర్మలు, మన చేతలు, మన సంకల్ప బలం, తర్వాత మన ధ్యానము, ఆఖరికి మనం పొందే నిర్వాణం, తర్వాత సమాధి, ప్రతి స్థితిలో కూడా ఒక సమత్వ భావనలో జీవించడమే ఒక సాధకుడి యొక్క లక్షణం. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషి జీవించి ఉండగా జీవించే కళ నేర్చుకుంటాడు, తర్వాత వినడం ద్వారా శ్రవణం నేర్చుకుంటాడు, తర్వాత ప్రతి క్షణం నిత్య విద్యార్థిలాగా ఉండడం అంటే ప్రతి క్షణం నేర్చుకోవడం. అంటే అందరిది వినాలి, అందరిది చూడాలి అని ఎందుకంటారంటే ప్రతి క్షణం నేర్చుకుంటా ఉండాలి. ఆఖరికి తుది శ్వాస వరకు కూడా మనము ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ లో ఉండాలి. ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడైతే మీకు వినేటటువంటి కళ, నేర్చుకునేటటువంటి కళ, అదేవిధంగా జీవించేటటువంటి కళ వస్తుందో లాస్ట్కి ఏంటి, మరణించే కళ వస్తుంది. లాస్ట్ది ఏంటి, ఆర్ట్ ఆఫ్ డయింగ్ అక్కడ వస్తుంది. ఎందుకంటే జీవించే కళ రాకపోతే మరణించే కళ రాదు. మనకి ఉపనిషద్ మహావాక్యాల్లో 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటి అంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అంటే అసత్యాన్ని వీడి సత్యంలోకి రావాలి, అంధకారాన్ని దాటి వెలుగులోకి రావాలి, అదేవిధంగా మృత్యువుని అతిక్రమించి అమృతమయ తత్వంలోకి వెళ్ళాలి. అసలు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే ధ్యానం అనేది మనల్ని జీవించే కళనే కాదు,
భౌతిక ప్రపంచాన్ని సరిచేయడమే కాదు, మనకి మరణించే కళ కూడా నేర్పుతుంది. జీవితం ఎంత మధురమో మరణం కూడా అంతే మధురం. మరణాన్ని ఎవరైతే మధురంగా చేసుకోవాలనుకుంటారో వాళ్ళు జీవించి ఉండగా మరణాన్ని కూడా అతిక్రమించి అమృతమయ తత్వంలోకి వెళ్ళాలి. ఈ క్వాలిటీస్ అనేవి ఆయన లోపల చాలా నిగూఢంగా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఎంత అబ్జర్వ్ చేశారో ఆయన నాకు తెలియదు, కానీ ఈ 25 yearsలో నేను గమనించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఇక మన సబ్జెక్ట్లోకి వద్దాం. మనకి భారతదేశంలో అనేక రకాల సాంప్రదాయాలు, సంస్కృతులు, విభిన్న రకాలైనటువంటి పండుగలు, పర్వదినాలు మనం ఎన్నో జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో విజయదశమి, దసరా, నవరాత్రి అనేది చాలా విశిష్టంగా మొత్తం భారతదేశం అంతటా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఈ నవరాత్రి అనేది 4 సార్లు చేస్తారు భారతదేశంలో. మొట్టమొదటి నవరాత్రి ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఒకసారి నవరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు నార్త్ ఇండియాలో. దాని తర్వాత ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక 9 రోజులు శక్తిని ఆరాధిస్తారు. తర్వాత మళ్ళీ జూలై తర్వాత ఆగస్ట్ అంటే ఆషాఢ మాసంలో మళ్ళీ 9 రోజులు శక్తి ఆరాధన చేస్తారు. తర్వాత ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి దసరా, విజయదశమి, ఇక్కడ మళ్ళీ 9 రోజులు శక్తిని ఆరాధిస్తారు. అసలు ఏంటి నవరాత్రి అంటే ఏంటి, అసలు ఆ శక్తి తత్వం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి పూర్వకాలంలో అంటే ఆదిమానవుడి కాలంలో భగవంతుడు అంటే ఎలా ఉండేదో ఎవరికి తెలిసేది కాదు. ఈ ప్రకృతిని, పంచభూతాలని, తర్వాత పంచతత్వాలని, ఇప్పుడు ఆదిమానవుడి కాలంలో ఉన్నప్పుడు ఈ అనేక రకాల జీవరాశుల మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. ఈ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కొన్ని జంతువులు వాళ్ళకి బట్టలు ఇచ్చాయి. తర్వాత అదేవిధంగా ఈ జీవరాశులని ఒక దైవ స్వరూపంగా ఆరాధించారు. తర్వాత ఎప్పుడైతే నిప్పుని కనిపెట్టారో అగ్నిని దేవతలాగా ఆరాధించడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ జంతువుల మీద ఆహారాన్వేషణ, ఈ వేట, ఇవన్నీ చేస్తూ చేస్తూ ఆహారం ఆ రోజు మనుషులకు అంతా సరిపోయేది కాదు. అప్పుడు ఏం చేశారు, పంటలు పండించడం నేర్చుకున్నారు. అప్పుడు భూమి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తోంది కాబట్టి భూమిని దేవతలాగా భావించేవాళ్ళు. అండ్ అదేవిధంగా శ్వాస, వాయువు మనకు వస్తుంది, వాయువు ప్రాణశక్తిలాగా మారిందని చెప్పి వరుణుని, వాయువుని, తర్వాత అగ్నిని, వీటన్నిటినీ ఒక దేవతా స్వరూపాల్లాగా ఆరాధించేవాళ్ళు. ఇది అసలు భగవంతుడు అనేవాళ్ళు మనకి ప్రకృతే భగవత్ స్వరూపం అని ఆరాధించేటటువంటి ఒక కల్చర్ అనేది ఆది మానవుడి కాలం నుంచి ఉంది. ఇక దాని తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది, సమూహాలు ఏర్పడినాయి, గ్రూప్స్ ఏర్పడ్డాయి. ఆ గ్రూప్స్ ఏర్పడ్డాక ఏం జరిగింది అంటే దాని తర్వాత మతం వచ్చింది. మతం ఇంకా చీలిపోయింది, అది కులంలాగా వచ్చింది. ఆ కులం అనేది రకరకాల పరిధిలో వెళ్ళిపోయి మనకి ఇప్పుడు విశ్వజనీనం అయిపోయింది, కాస్ట్ అనేది. సో ఇట్లా ఒక్కొక్క సిస్టము, ఒక్కొక్క సమాజాభివృద్ధి క్రమంలో డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో ఈ కులము, మతము, జాతి, తర్వాత రకరకాల వర్ణాలు, రకరకాల స్థితిగతులు, ఇవన్నీ వచ్చేసి ఈ ఆధునిక సమాజంలో ఏం జరుగుతోంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ శక్తిని ఆరాధించేటటువంటి క్రమంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్ని ఒక శక్తి, తర్వాత వాయువు ఒక శక్తి, భూమి ఒక శక్తి, ప్రకృతి ఒక శక్తి, తర్వాత విశ్వానికి ఒక శక్తి ఉంది. ఈ శక్తినన్నిటినీ ఆరాధించేటటువంటి పండగ ఈ నవరాత్రి. అంటే ఇప్పుడు అమ్మవారి రూపాలను మనం చూస్తూ ఉంటే మనకి పార్వతీదేవి అందరికీ తెలుసు కదా, పరమశివుడు, పార్వతీదేవి, వాళ్ళని శివశక్తి అని అంటారు. అంటే శివుడు మంగళకారి, శక్తి అనేది మనకి అన్ని లోపల అన్నిటిలో విస్తరించేసి మన లోపల, మన బయట, మన చుట్టూ విస్తరించి మన జీవితానికి ఆధారం లాగా, తర్వాత మన శరీరానికి ప్రాణాధారం లాగా, మనము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రతి స్థితిలో జీవశక్తి, చైతన్య శక్తి, చేతనా శక్తి, మానసిక శక్తి, ఇచ్ఛాశక్తి, రకరకాల శక్తుల రూపంలో మన లోపల ఉండి మనల్ని కాపాడుతూ మనం శ్వాస తీసుకున్నప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలేంత వరకు మన లోపల ప్రాణాధారమై మనల్ని కాపాడుతోంది. సో ఈ శక్తిని ఆరాధిస్తారు. ఎందుకు శక్తిని ఆరాధించాలి అంటే భగవంతుడు అనేటటువంటి వ్యక్తి కాదు శక్తి, భగవంతుడు అనేవాడు లేడు, భగవత్ తత్వం ఉంది.
ఎందుకంటే గాడ్ అనే పదం లేదు, గాడ్లీనెస్ ఉంది. అంటే దీన్నే భగవత్త అంటారు, దీన్నే విశ్వశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ అంటారు, దీన్నే రకరకాల పేర్లతో పిలుచుకుంటా ఉంటారు. కాబట్టి ఈ శక్తి అనేది భూమి పైన ప్రతి అణువు ప్రతి స్థితిలో అది ధారణ చేసి ఉంది. అది మీలో ఉంది, నాలో ఉంది. సో ఇట్లా చేస్తూ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు శివపార్వతుల గురించి చెప్పుకుంటే వాళ్ళు విశ్వంలో మొట్టమొదటి ఆది యోగులు, వాళ్ళని ఆది దంపతులు అంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథం ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్ర. ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో దాదాపు మనకి 108 ధ్యాన సమాధి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆనపాన సతి టెక్నిక్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారిగా విజ్ఞాన భైరవ తంత్రాలో శ్వాసకి సంబంధించి 32 సూత్రాలు ఉన్నాయి దాంట్లో. అంటే అర్ధనారీశ్వర తత్వం గురించి, తర్వాత పురుష శక్తి, శివశక్తి, తర్వాత స్త్రీ శక్తి యొక్క విశిష్టత గురించి, వీటన్నిటి గురించి దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి పరమశివుడు ఫస్ట్ తను జ్ఞానాన్ని అందుకున్న తర్వాత, అంటే ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టు ఈ రూపం ఆ రూపం కాదు, ఆయన కూడా మనలాగా మామూలు మనిషే, ఆయన కూడా ఒక సాధకుడు, ధ్యాని. అది ఒక చరిత్ర ఉంది, దాని గురించి మనం చరిత్ర తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆయన మొట్టమొదటి ధ్యాన యోగి. ఆయన ఎప్పుడైతే ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలని, ఈ తత్వాలని ఇవన్నీ చూసి, ఈ కనబడే ప్రకృతి ఇంత అందంగా ఉంటే దీని వెనకాల ఉండేటటువంటి శక్తి ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి ఒక అన్వేషణ ద్వారా ఆయన ఒక సత్యాన్ని కనుగొనడం జరిగింది. అంటే భగవంతుడు అంటే వ్యక్తి కాదు, శక్తి. ఆ శక్తి అన్నిట్లో ఉంది. ఈ ఆకు పచ్చగా ఉండడానికి, ఈ సూర్యుడు వెలగడానికి, తర్వాత ప్రతి జీవి ఇంత అందంగా ఉండడానికి, భూమి ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి శక్తి అనేది మనల్ని నడిపిస్తోంది అనేటటువంటి స్థితిని ఆయన కనుగొన్నాడు. దాని తర్వాత ఏం జరిగింది, ఆయన భార్య అయిన పార్వతీదేవి ఆయనకి శిష్యురాలిగా మారి ఆమె రకరకాల ప్రశ్నలు వేసేది. అంటే ఈ ప్రకృతి అంటే ఏంటి, విశ్వం అంటే ఏంటి, ఈ ఆకాశం ఎట్లా ఉంది, అసలు విత్తనం ఉందా, చెట్టు ఉందా, అసలు దీనిలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏంటి, ఇలా ఆవిడ రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన చెప్పిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి విజ్ఞాన భైరవ తంత్ర గ్రంథం అనేది అలా రావడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఒక సాధన, ధ్యాన సాధన కానీ, యోగ సాధన కానీ, సమాధి సాధన కానీ, తర్వాత జ్ఞానోదయం, అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా సాధన ద్వారా వాళ్ళు భగవత్ తత్వాన్ని అందుకోవచ్చు, దైవత్వాన్ని అందుకోవచ్చు, బుద్ధత్వాన్ని పొందొచ్చు అని మొట్టమొదటిసారిగా వాళ్ళు నిరూపించడం జరిగింది. ఇక దాని తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది అంటే, గౌతమ బుద్ధుడు వచ్చాక మళ్ళీ ఆనాపానసతి టెక్నిక్ ని మళ్ళీ తను బయటికి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది అంటే ఇది మరుగున పడిపోయింది. ఈ పరమశివుడు పార్వతీదేవిని వాళ్ళని దేవతల్లాగా ఆరాధించడం మొదలు పెట్టాక వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతం అనేది పక్కకు పోయింది. తర్వాత వాళ్ళు దేవుళ్ళు దేవతల్లాగా నిలబడ్డారు. ఇప్పుడు మనము పూజిస్తున్నటువంటి రూపాలు, ఈ నవరాత్రిలో మనం ఆరాధిస్తున్నటువంటి ప్రతి రూపం కూడా పార్వతీదేవి అవతారం అని అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎందుకు రకరకాల రూపాలు ఎందుకు తను ఎంచుకుంది అంటే, దుర్గాదేవిగా, బాలా త్రిపుర సుందరిగా, తర్వాత రాజరాజేశ్వరి, లలితాదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి, మహిషాసుర మర్దిని, తర్వాత దుర్గాదేవి, ఈ అవతారాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ప్రతి మనిషి లోపల వాళ్ళ ఆంతరంగిక స్వభావం అది. ఇప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, రకరకాల స్థితుల్లో మనం ఉన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ జంతు ప్రవృత్తి, రాక్షసత్వం అనేది ఎప్పుడైతే మన మీద, మన మనసు మీద హావి చేస్తుందో దాన్ని మనం నశింపజేసినప్పుడు మనం మహిషాసుర మర్దిని అయిపోతాం. అండ్ అదేవిధంగా ఒక వ్యక్తి సాధన ద్వారా, అదేవిధంగా యోగం ద్వారా, భక్తి ద్వారా ఒక దైవత్వాన్ని అందుకున్నప్పుడు, అంటే ఒక దైవత్వాన్ని అందుకోవడము, ఒక జ్ఞానోదయాన్ని పొందడము అనేది చాలా రేర్. 100కో 1,00,000కో ఒకళ్ళు ఉంటారు అట్లా అందుకునే వాళ్ళు. అందరూ ఆ ప్రయాణంలో ముందుకు పోలేరు అని చెప్పి చాలా మంది అంటారు. కానీ సంకల్ప బలం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఆ సంకల్ప బలంతో సాధన చేసి ముందుకెళ్తారో అది చాలా దుర్గమైన పని అని అంటారు. దుర్గం అంటే చాలా దుర్లభమైనది. సో ఎవరైతే ఆ స్థితిని అందుకుంటారో వాళ్ళు దుర్గాదేవిగా పూజించబడ్డారు. మనం చూస్తున్నాం ఎంతో మంది మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎంతో మంది పతివ్రతలు, సాధన చేసిన వాళ్ళు, యోగంలో, సాధనలో వీళ్ళంతా కూడా ఒక దుర్గా స్వరూపంలాగా పూజించబడ్డారు. ఇట్లా రకరకాల అవతారాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇది మనలో ఉండేటటువంటి ఆంతరంగికమైనటువంటి స్వభావాలు.
కాబట్టి మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, తర్వాత మణిపుర, అనాహత, విశుద్ధి, ఆగ్య చక్రం, సహస్రార్. ఈ 7 సెంటర్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి పనిచేస్తూ ఉంది. మూలాధార చక్రంలో పనిచేసేటటువంటి శక్తి ఏంటంటే కర్మశక్తి. తర్వాత రెండవది ఏంటి? తంత్రశక్తి. తర్వాత మనకి ఈ స్వాదిష్టాన చక్రంలో, తర్వాత మణిపుర చక్రంలో పనిచేసేటటువంటి శక్తి ఏంటంటే శ్వాస యొక్క శక్తి. అండ్ అదేవిధంగా హృదయ చక్రంలో పనిచేసేటటువంటి శక్తి ఏంటంటే ప్రేమ, భక్తి, మానవత్వము. తర్వాత వీటికి సంబంధించినటువంటి సహన శక్తి. తర్వాత విశుద్ధి చక్రంలో పనిచేసేటటువంటిది ఏంటంటే వాక్శక్తి. తర్వాత ఆజ్ఞా చక్రంలో పనిచేసేది ఏంటి? ఆత్మశక్తి. తర్వాత సహస్రాల్లోకి వెళ్ళినప్పుడు పనిచేసేది దైవశక్తి. అంటే ప్రతి చోట ఇన్ని రకాల శక్తులతో మన జీవిత ప్రయాణం అనేది రోజు కొనసాగుతోంది. దీన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో, అసలు మనం సాధన ఎందుకు చేస్తున్నాము? మీ అందరి యొక్క లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి? ఎవరైనా చెప్తారా? మీరు ధ్యాన మార్గంలో ఎందుకు వచ్చారు? ఒక గురు పరంపరలోకి ఎందుకు వచ్చారు? మీ యొక్క లక్ష్యం ఏంటి? అంటే కేవలము శాంతి, ఆనందము, ఆరోగ్యము వీటిని తీసుకొని సరిపోతుంది, లైఫ్ ఇలా హాయిగా వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకొని తృప్తి పడడానికి వచ్చారా? లేకపోతే ఇంకా ఉన్నతమైన స్థితిని సాధించడానికి వచ్చారా? చెప్తారా ఎవరన్నా? ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? ఓకే. ఇంకా జన్మరాహిత్యం, అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. ఇంకా జీవన్ముక్తి. నెక్స్ట్ ఈ జన్మరాహిత్యం కానీ జీవన్ముక్తి కానీ ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా ఎలా వస్తుంది? ఇప్పుడు మోక్షం అంటారు, ముక్తి అంటారు, జన్మరాహిత్యం అంటారు, జనన మరణ చక్రం నుంచి బయటికి రావడం అంటారు. ఇప్పుడు వాస్తవానికి మనకి విశ్వంలో మనము 3 రకాల చక్రాల గురించి మనం తెలుసుకోవాలి. టోటల్ యూనివర్స్ని నడిపించేటటువంటి 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ 84 లక్షల కోట్ల జీవరాశులని నడిపించేటటువంటి చక్రం ఏంటంటే సంసార చక్రం. దీన్ని ఏమంటారు? సంసార చక్రం అంటారు, దుఃఖ చక్రం అంటారు దీన్ని. అండ్ తర్వాత ఈ ప్రకృతి, పంచభూతాలు, అండ్ తర్వాత ఈ ఆకాశతత్వము, రకరకాల స్థితులు, ప్రకృతిలో రకరకాల శక్తులని నడిపించేటటువంటి ఆ శక్తి చక్రాన్ని ఏమంటారంటే లోక చక్రం అని అంటారు. ఓకే. తర్వాత ఎవరైతే ఈ సంసార చక్రము, దుఃఖ చక్రం దాటి అండ్ అదేవిధంగా ఈ ప్రకృతి తత్వము, పంచభూతాలు, ఈ రకరకాల ప్రకృతి శక్తులను దాటి ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళు ధర్మచక్రంలోకి వెళ్తారు. ఈ ధర్మచక్రంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తారు. అంటే ఈ సంసార చక్రాన్ని దాటాలి, ఈ దుఃఖ చక్రాన్ని దాటాలి, లోక చక్రాన్ని దాటాలి. జనరల్గా మెడిటేషన్లో కూర్చునే వాళ్ళు చాలా అనుభవాలు చెప్తా ఉంటారు కదా, నేను ఇది చూశాను, అది చూశాను, ఆ లోకం చూశాను, ఈ లోకం చూశాను, నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, ఇవన్నీ ఎన్నో చెప్తా ఉంటారు. ఇదంతా కూడా ఇంకా లోకోత్తర అనుభవాలే. ఇదంతా ఏంటి? లోకాల పరిధిలో అనుభవాలే. మీరు ఏ లోకం చూసినా, ఏ స్థితి చూసినా ఇవన్నీ కూడా లోకాల యొక్క అనుభవమే, కానీ ఇది లోకోత్తర స్థితి కాదు. లోకోత్తర స్థితి అంటే అంటే ఇది ధర్మచక్రం పరిధిలో రాదు, ఇది ఇంకా లోకచక్రం. ఇప్పుడు భూమి ఒక లోకం, ఇంకో గ్రహం ఇంకో లోకం, ఇట్లా విశ్వంలో కొన్ని వేల కోట్ల గ్రహాలు ఉన్నాయి, వేల కోట్ల లోకాలు ఉన్నాయి. కానీ జ్ఞానోదయం కానీ, బుద్ధత్వం కానీ, జన్మరాహిత్యం కానీ, ఇప్పుడు ముక్తి మోక్షానికి ఒక తేడా తెలుసుకోండి. ముక్తి అంటే ఏంటి అంటే జన్మ రహస్యం తెలుసుకోవడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, జీవించేటటువంటి కళని నేర్చుకోవడం, దాని తర్వాత జీవించి ఉండగా మరణించేటటువంటి కళ నేర్చుకోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యాన స్థితిని దాటి సమాధిలోకి ఎంటర్ అయి సమాధి నుంచి మనం ఆత్మజ్ఞానాన్ని అందుకున్నప్పుడు మనకి ఈ యొక్క జనన మరణ రహస్యాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఈ సంసార చక్రం, దుఃఖ చక్రాన్ని దాటి లోక చక్రంలోకి వెళ్ళిపోతాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అంటే శరీరం కాదు, నేను అంటే చేతన అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఈ వ్యక్తి చేతన నుంచి సామూహిక చేతనలోకి వెళ్ళిపోతాం. దీన్ని ఏమంటారు? కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు, గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని. ఈ సామూహిక చేతనలో ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అక్కడ ప్రకృతి సత్యం ఏంటి, తర్వాత ఈ లోకాల యొక్క సత్యం ఏంటి, ఈ స్థితి యొక్క సత్యం ఏంటి అని చెప్పి మనము తెలుసుకుంటాము. కానీ ఈ జ్ఞానం కూడా అసంపూర్ణమే.
ఎందుకంటే ఒక వ్యక్తి లోపల మనకి 5 చక్షువులు ఉంటాయి. చర్మ చక్షువులు ఉంటాయి, తర్వాత మనోచక్షువులు ఉంటాయి. చక్షువులు అంటే కళ్ళు, చర్మ చక్షువులు ఉంటాయి, మనోచక్షువులు ఉంటాయి, హృదయ చక్షువులు ఉంటాయి, తర్వాత దివ్య చక్షువు ఉంటుంది. దీనికి అన్నిటికీ మించి తర్వాత ఏంటంటే జ్ఞాన చక్షువు. మీకు చర్మ చక్షువులు ఓపెన్ అయితే ఈ ప్రపంచాన్ని చూస్తారు, అవునా? పుట్టినప్పుడు కళ్ళు తెరిచారు, ఈ ప్రపంచాన్ని చూశారు. తర్వాత మనోచక్షువు అనేది ఓపెన్ అయిపోతే ప్రతి స్థితిని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క దాన్ని చాలా సూక్ష్మంగా గమనిస్తారు. కేవలం శరీరాన్ని వాటినే కాకుండా వాళ్ళ లోపల ఉండే ఇన్నర్ని కూడా చూడగలుగుతారు మనోనేత్రం అనేది ఓపెన్ అయినప్పుడు. తర్వాత హృదయ చక్షువు అనేది ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో మీ లోపల మైత్రి, కరుణ, ప్రేమ, మానవత్వము, ఈ సుగుణాలన్నీ మీ లోపల వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా దివ్య చక్షువు ఓపెన్ అయినప్పుడు ఇంద్రియాల పరిధిలో అనుభవాలు, మనసు పరిధిలో సూక్ష్మమైనటువంటి అనుభవాలు, తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. కానీ జ్ఞాన నేత్రం ఓపెన్ కాకపోతే మీ సాధన అసంపూర్ణమే. దివ్య చక్షువు వరకు ఎవరైనా వెళ్తారు, కొంచెం సంకల్ప బలంతో సాధన చేసినప్పుడు, మనము ఏకాగ్రతతో సాధన చేసినప్పుడు ఈ స్థితి వరకు ఎవరైనా వెళ్తారు. కానీ జ్ఞాననేత్రం ఓపెన్ కాకపోతే మీకు మోక్షం అనేది రాదు. జీవన్ముక్తి వేరు, మోక్షం వేరు. జీవన్ముక్తి అంటే ఏంటి? నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ ప్రపంచం కాదు, నేను ఇది కాదు, అది కాదు అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. కానీ మోక్షం ఏంటి అంటే మొత్తం ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటికి వచ్చేసి సర్వానికి, విశ్వానికి, సమస్త బ్రహ్మాండానికి సాక్షి స్వరూపం లాగా వెలగడం జ్ఞానోదయం. ఈ జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయిపోతేనే వాళ్ళకి జ్ఞానం అనేది సంపూర్ణం అయిపోతుంది. ఈ జ్ఞానం అంటే ఏంటి? పుస్తక జ్ఞానం కాదు, విన్న జ్ఞానం కాదు, చదివిన జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. ఏదైతే మనం అనుభవిస్తామో అది జీవితానుభవం కావచ్చు, అది మానసిక అనుభవం కావచ్చు, హృదయంతో అనుభవించింది కావచ్చు, తర్వాత ఇన్నర్గా అనుభవించినవి కావచ్చు. ఏదైతే మనం కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతుందో లోపల కానీ బయట కానీ అది మనకి సత్యము. ఆ సత్య దర్శనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయిపోతుంది. చాలా మందికి దివ్య నేత్రం ఓపెన్ కాగానే మాకు అన్నీ తెలిసిపోయినాయి, అన్ని రహస్యాలు ఓపెన్ అయిపోయినాయి అని అనుకుంటారు. కానీ అది అసంపూర్ణమే. జ్ఞాన నేత్రం ఓపెన్ కావాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సహస్రార చక్రానికి వెళ్ళాలి. అందుకే ఈ నవరాత్రుల సాధనలో భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు, యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు తంత్ర సాధన చేస్తారు. మంత్ర సాధన, తంత్ర సాధన, తర్వాత యంత్ర సాధన, తర్వాత కుండలిని సాధన, ఇవన్నీ నవరాత్రి టైంలో చేస్తారు. కుండలిని సాధన, తర్వాత తపో సాధన, అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ మనకి దివ్య శక్తి సాధన చేస్తారు. ఈ 9 రోజుల్లో సాధకులు చేయాల్సినటువంటి సాధన ఇది. ఈ రకరకాల స్థితుల్లో రకరకాల శక్తులని అందుకొని ఈ 9 రోజుల్లో కూడా జ్ఞానోదయాన్ని పొందవచ్చు. ఈ నవరాత్రి అనేది కేవలము ఆరాధన, భక్తి, పూజలు, తర్వాత ధ్యానము, ఈ స్తోత్రము ఇదే కాకుండా ఇన్ని రకాల, అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క యోగం ఉంటుంది, ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు మూలాధార చక్రంతో చేసేటటువంటి యోగం ఏంటి? కర్మయోగం. తర్వాత ఈ స్వాధిష్టాన చక్రంతో చేసేటటువంటి యోగం ఏంటి? తంత్రయోగం. తర్వాత మణిపురతో చేసేది హఠయోగం. తర్వాత హృదయ చక్రంతో చేసేది భక్తి యోగం. తర్వాత విశుద్ధితో చేసేది జ్ఞానయోగం. తర్వాత ఆజ్ఞా చక్రంతో చేసేటటువంటి యోగం సాంఖ్యయోగం. తర్వాత సహస్రాలతో చేసేటటువంటి యోగం ఏంటంటే సహజ యోగం. ఎప్పుడైతే ఈ సహజ యోగంలోకి ఎవరైతే వస్తారో, ఇక్కడ సంత్ కబీర్ దాస్ ఒక మాట చెప్తారు, ఏంటంటే సాధో సహజ సమాధి బలి అని అంటాడు. అంటే ధ్యానం కానీ, యోగం కానీ, సమాధి కానీ, ఏ స్థితి అయినా కానీ సహజంగా ఘటించాలి. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారు ధ్యానం అనేది, యోగం అనేది ప్రయత్నపూర్వకంగా చేస్తారు. ప్రతిదీ ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. మానవ ప్రయత్నం లేకుండా స్టార్టింగ్లో సాధకుడు ప్రయత్నం చేస్తాడు, కానీ ఒక స్థితి వస్తుంది. ఏంటంటే కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, మనం పడుకున్నా, నిద్రపోయినా, తింటున్నా, ఏ పని చేసినా 24/7 మనకి సాధన అనేది నిరంతరాయంగా సాగుతూ ఉంటుంది. కళ్ళు మూస్తేనే సాధన కాదు, కళ్ళు తెరిచి కూడా ఆ స్థితిలో ఉండగలుగుతారు. దాన్ని అంటే ధ్యానము, సమాధి, యోగము, భక్తి ఇవన్నీ సహజంగా ఘటిస్తాయి అని అంటాడు ఆయన. ఇప్పుడు ప్రయత్నం చేస్తారు, కానీ తర్వాత ఏమవుతుంది? అది న్యాచురల్ అయిపోతుంది.
ఎప్పుడైతే ఆ న్యాచురల్ స్టేట్కి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ సహజ యోగానికి ఎప్పుడైతే వస్తామో, అప్పుడు మన సాధన సంపూర్ణమైనట్టు. అప్పటిదాకా కానట్టే. ఈ ప్రయత్నాలన్నీ జరుగుతాయి స్టార్టింగ్లో. ఎంతవరకు ప్రయత్నం చేయాలి? మీరు హృదయ చక్రం దాకా వచ్చే వరకు, అంటే మీ యొక్క కాన్షియస్నెస్ ఏదైతే మీ జీవశక్తి, మీ ప్రాణశక్తి రకరకాల చక్రాస్ని దాటుకొని హృదయ చక్రానికి వచ్చేంత వరకు మీ మానవ ప్రయత్నం సాగుతుంది. దాని తర్వాత మిగతావన్నీ సహజంగా ఘటిస్తూ ఉంటాయి. అంటే వాక్శుద్ధి కానీ, సత్యంతో జీవించడం కానీ, తర్వాత ఆత్మశక్తి రావడం కానీ, సంకల్ప బలం రావడం కానీ, తర్వాత ఈ సాంఖ్యంలోకి ప్రవేశించడం కానీ, ఈ సహజంలోకి ప్రవేశించడం కానీ, ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనం చేసే ప్రతి పని, ప్రతి స్థితిలో మనం ఎలా జీవించాలి అనేది ఒకసారి తెలుసుకోవాలా. మనకి స్వయం అనేది ఒకటి ఉంటుంది, ఈగో ఉంటుంది, అహంకారం ఉంది, తర్వాత సెల్ఫ్ ఉంటుంది. ఈగో అనేది ప్రతి పని చేసినప్పుడు అది అడ్డుపడతా ఉంటుంది, ప్రతిదీ దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటుంది ఈగో అనేది. స్వయం ఏం చేస్తుంది అంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో కామెంట్ చేయడము, ప్రతి దాంట్లో జడ్జ్ చేయడము, ప్రతి స్థితిని ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు ఈగోతో ఉన్నారని అర్థం లేదు. ప్రతి స్థితిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రతి దాంట్లో మంచిని చెడుని సమత్వ భావనలో చూస్తున్నారు, మీరు సాక్షిలాగా చూస్తున్నారు, జాగృతిలో జీవిస్తున్నారంటే మీరు మీ స్వయంతో ఉన్నట్టు. ఇది నేను ఈగోతో ఉన్నానా, నేను సెల్ఫ్తో ఉన్నానా అనేది ఒక సాధకుడు ప్రతి క్షణము గమనించుకోవాలి. ఈ గమనింపులో ఏం జరుగుతుందంటే, ఈ ఎరుక, ఈ జాగృతి, ఈ స్థితి అనేది ఎంతెంతైతే పెరుగుతుందో మీకు ధ్యానం సహజంగా ఘటిస్తుంది. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకోగానే ఏమేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఎందుకు మనము ఒక గంట సేపు మెడిటేషన్లో కూర్చుంటే గంట సేపు మనసుని మనం శూన్యం ఎందుకు చేయలేకపోతున్నాము? ఎందుకు మైండ్ అనేది డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తోంది అంటే, మనసుకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ సత్సంగాలు ఇవన్నీ ఎందుకు? జ్ఞాన సాధన. ఇదంతా జ్ఞాన సాధన. ఈ శ్రవణము, ఈ వినడము, ఈ నేర్చుకోవడము, ఇదంతా ఏంటంటే జ్ఞాన సాధన. అందుకే మనకి వివేక చూడమనిలో ఆదిశంకరాచార్యుడు ఒక శ్లోకంలో చెప్తాడు ఏంటంటే సత్సంగం గురించి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఈ నిశ్చలమైన తత్వం మనకు ఎలా వస్తుంది? శరీరం ఎట్లా నిశ్చలం కావాలి, మనసు ఎట్లా నిశ్చలం కావాలి, భావాలు ఎట్లా నిశ్చలం కావాలి, శ్వాస ఎట్లా నిశ్చలం అవుతుంది, దీన్ని మనము ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ప్రతి స్థితిలో నేర్చుకోవాలి. ఇప్పుడు ఆనాపానసతి చేసేవాళ్ళు శ్వాస మీద ధ్యాస కేవలము ఒక గంట 2 గంటలు పెట్టడం కాదు, 24 hours శ్వాసతో అనుసంధానమే జీవించాలి. బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి ఏంటంటే ఆతాపి సంపజానో సతీమా అంటాడు. అంటే ప్రతి క్షణము ఒక జాగృతిలో, ఒక స్మృతిలో 24 hours ఆ శ్వాసతో అనుసంధానమే జీవించడం. ఇప్పుడు మీరు గమనించండి, మనం మాట్లాడుతున్నప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, మనం రిలాక్స్ అవుతున్నప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, మనం ఆవేశంతో కోపంతో ఉన్నప్పుడు శ్వాస ఇంకోలాగా వస్తుంది. అంటే మన శారీరక మానసిక ప్రక్రియలను బట్టి శ్వాస తన వేగాన్ని పెంచుకోవడము తగ్గించుకోవడం చేస్తూ ఉంటుంది. సో మన ఇమోషన్స్ని దాటాలి, మన లోపల కామక్రోధ లోభమోహ ఈర్ష ద్వేషాలను దాటాలి, అహంకారాన్ని దాటాలి అంటే శ్వాస అనేది ఆయుధం. దాన్ని మనం 24 hours అనుసంధానం చేయాలి. అప్పుడు ఈ శ్వాస అనేది విశ్వానికి వారధి అవుతుంది. శ్వాస విశ్వానికి వారధిలాగా ఎలా అవుతుందంటే 24 hours మీరు శ్వాసతో అనుసంధానమై జీవిస్తే, 24 hours శ్వాసని గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మీకు 3 monthsలో మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ టైం పట్టదు. అది పర్ఫెక్ట్గా చెయ్యాలి సాధన. అంటే ప్రతి క్షణము ఒక సంప్రజ్ఞలో, ఒక స్మృతిలో ఎప్పుడైతే మనం స్థిరమైపోతామో, ఎప్పుడైతే మనము ఒక స్థితిని అందుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన లోపల చేంజెస్ వస్తాయి. మనము మెడిటేషన్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ధ్యానం అనేది కర్మకాండ కాదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానాన్ని యాంత్రికంగా చెయ్యొద్దు. ధ్యానం ఒక పని కాదు, మెడిటేషన్ అనేది ఒక వర్క్ కాదు, అది మీ ఆంతరంగిక స్వభావం. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీకు బయట ప్రపంచం తెలియనప్పుడు మీరు అదే స్థితిలో ఉన్నారు. తర్వాత మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు
ఈ కలలు, ఊహలు, కల్పనలు ఇవన్నీ ఏది లేనప్పుడు మీరు మళ్ళీ అదే ధ్యాన స్థితిలో ఉంటారు. కానీ ఎరుక ఉండదు అక్కడ. నిద్రలో ఎరుక ఉండదు, కానీ ధ్యాన స్థితిలో ఉంటారు. అదేవిధంగా రేపు మరణం అనేది సంభవించినప్పుడు శరీరం నుంచి ప్రాణం వేరయ్యేటటువంటి టైంలో ఒక 10-15 నిమిషాలు మీరు మళ్ళీ అదే సంపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి వస్తారు. కాబట్టి ధ్యానం అనేది కర్మకాండ కాదు. ఏదో పూజ చేసినట్టు, నమాజ్ చేసినట్టు, ప్రార్థన చేసినట్టు, తెల్లాలేసిన 2 గంటలు చేస్తున్నా, సాయంత్రం 2 గంటలు చేస్తున్నా, అది కాదు. అది మెకానికల్ కాదు. ధ్యానం అనేది మెకానికల్ గా చేసేది కాదు, రోబోటిక్ గా చేసేది కాదు. ధ్యానం అనేది ప్రతి పనిలో, మీ దృష్టిలో, మీ చూపులో, మీ పనిలో, మీరు మీ నడతలో, మీ నడవడికలో, మీ హావభావాలు, తర్వాత మీ యొక్క జీవిత విధానం, మీరు ధ్యానులు అవునా కాదా మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మీ జీవితం చెప్తుంది. మీ మాటలు, మీ కర్మలు, చేతలు, తర్వాత మీ బిహేవియర్ ప్యాటర్న్స్, మీ యాటిట్యూడ్స్, వీటన్నిటి ద్వారా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళు ఏదో సాధన చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. మనమేం చెప్పుకొని తిరగక్కర్లేదు. మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది మొత్తము మనం ఏం పొలమని చెప్పుకోకల్లా, మన జీవితం చెప్తుంది. మన జీవితము మొత్తం చూపిస్తుంది. అందుకే మీరు గమనించండి, ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ డెత్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళ జీవితాంతం ఎలా బ్రతికారో చెప్పచ్చు. మొత్తం వాళ్ళ జీవితం చూడక్కర్లా, ఎందుకంటే ఇది లాస్ట్ డే. ఇక్కడ చూసినప్పుడు ఆ వ్యక్తి మంచి ఏంటి, చెడేంటి, మంచివాడా చెడ్డవాడా, లేకపోతే ఎలా జీవించాడు ఇన్నాళ్ళు అనేది అక్కడ ఒక్కసారి ఒక 1 అవర్ అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అదే విధంగా ఒక మనిషికి ఆంతరంగిక పరివర్తన వచ్చిందా లేదా, మానసిక పరివర్తన వచ్చిందా లేదా, జీవితం మారిందా లేదా. ధ్యానం చేస్తే ఏం జరగాల? జీవితం మారాలి, మనసు మారాలి, గతానికి స్వస్తి చెప్పాలా, భవిష్యత్తుకి స్వస్తి చెప్పాలి, వర్తమానంలో జీవించాలి, ఇక్కడ ఈ క్షణంలో జీవించడం అలవాటు చేసుకోవాలి, జాగృతిలో జీవించాలి, సాక్షిలో జీవించాలి. ఇలా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన లోపల జరిగేటటువంటి పరివర్తన, మన లోపల వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నువ్వు మారు అని ఎవరికి చెప్పక్కర్లేదు. నీ జీవితాన్ని చూసి, నీ బిహేవియర్ చూసి, నీ మాటలు చూసి వేరే వాళ్ళు మారుతారు. అండ్ ఎక్కడైతే మనము ప్రతిరోజు ఇంట్లో మనం ధ్యానం ఎక్కడైతే చేస్తామో, మనం సాధన ఎక్కడైతే చేస్తామో ఆ ప్లేస్ కి కొన్ని తరంగాలు ఉంటాయి. దాన్ని ధ్యాన తరంగాలు అంటారు, మైత్రి తరంగాలు అంటారు. సో ఎవరైనా దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, టెన్షన్లో ఉన్నవాళ్ళు మీరు సాధన చేసే ప్లేస్ లో కాసేపు వచ్చి కూర్చుంటే మీ శాంతి వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అబ్బా కాసేపు కూర్చుంటే నేను వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ కొంతమంది ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఈ సాధన చేసేవాళ్ళు ఇళ్ళకి వెళ్తే ఇంకాసేపు ఉంటే బాగుండు, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని చెప్పి ధ్యానం చెయ్యని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అంటే ధ్యానంలో ఆ శక్తి ఉంది, మీరు దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నా అనుభవం ప్రకారం ఒక విషయం చెప్తాను నేను మీకు. ఏంటి అంటే, మనం ఎప్పుడు చాలా త్వరగా మనము జ్ఞానాన్ని అందుకోవాలి, చాలా త్వరగా మనము ఆ స్థితికి వెళ్ళాలని చెప్పి ఒక సాధకుడు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తొందరపడద్దు. అది మన మానవ ప్రయత్నం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. రిజల్ట్ అనేది ప్రకృతి ఇస్తుంది. అందుకే అంటారు నిష్కామ కర్మయోగం. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయాలి, ఫలితం ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటది. కాబట్టి మన మానవ ప్రయత్నం 100% ఎలాంటి లోపం లేకుండా మనం చేస్తే రిజల్ట్ 100% వస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం వేసే ప్రతి అడుగు ఏది వేస్ట్ గా పోదు, అది ఏదో ఒక నాటికి ఫలితం ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పత్రి గారు కానీ, స్వర్ణమాల అమ్మ కానీ, అండ్ గతంలో ఉండే గురువులు కానీ, ఇప్పుడు మీ ముందు ఉండేటటువంటి ఎంతో మంది మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మీ లోపల జ్ఞాన విత్తనాలు వేశారు. ఏం చేశారు? జ్ఞాన విత్తనాలు వేశారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి? దానికి నారు పోయాలి, నీరు పోయాలి, దానికి కంచె కట్టాలా, దాన్ని ఎదగనివ్వాలి, తర్వాత దాన్ని భూమిలో నాటాలి తీసుకెళ్ళి. అది రేపు పెరిగి మహావృక్షమై రేపు ఇలాంటి ఎంతో మందికి నీడనిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి, ఆధ్యాత్మికంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, గురు పరంపరలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక ధర్మ వృక్షం లాగా ఎదగాలి, ఒక మహావృక్షం లాగా ఎదగాలి. ఎవరో కొంతమంది ఎదిగారు, మన వల్ల ఏమవుతుంది అనుకోకండి. ఎందుకంటే మీకు అర్హత ఉంది కాబట్టే మీరు ఇందులో వచ్చారు. ఇప్పుడు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు, అందరూ ఈ మార్గంలో ఎందుకు రావట్లేదు? అందరూ దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారంటే, శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉంటాడో గురువు వెతుక్కుంటా వస్తాడు. మీ జీవితంలోకి గురువు ప్రవేశించాడు అంటేనే మీకు అర్హత వచ్చినట్టు.
జ్ఞానాన్ని పొందేటటువంటి అర్హత ఏంటి అంటే గురువు మీ జీవితంలో ప్రవేశిస్తేనే మీకు జ్ఞానాన్ని పొందే అర్హత వచ్చింది. కాబట్టి మానవ జన్మ వచ్చింది, ధర్మం గురించి సత్యం గురించి వింటున్నారు, మంచి చెడు తెలుసుకుంటున్నారు, గురువు మీ జీవితంలో ప్రవేశించారు. ఇంకొక అడుగు మీరు వెయ్యాలి. ఏంటి అంటే సాధన ద్వారా సంకల్ప బలంతో మీరు ఆ జ్ఞానోదయాన్ని అందుకోవాలి. ఇక్కడే ఆగిపోవద్దు. జీవితం అనేది ఏదో ధ్యానం చేస్తున్నానులే అయిపోతుందిలే ఇదంతా కాదు. ఇది జరుగుతూ ఉంటుంది భౌతిక జీవితంలో, సేవ, ధ్యానము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం సమాజాన్ని ఉద్ధరించడము, ఇతరులను ఉద్ధరించడం ఎంత ఇంపార్టెంటో స్వయం ఉద్ధరించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నిన్ను నువ్వు కోల్పోయి ప్రపంచపరం అవ్వాల్సిన అవసరం లేదు. సేవ చెయ్యాలి కానీ సాధన మర్చిపోవద్దు. ఎప్పటి వరకు మర్చిపోవద్దు అంటే మీ సాధన, మీ ధ్యానము, మీ తపస్సు అనేది 24 hours కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మీరు ఆ స్థితిలో ఉండేంత వరకు సాధన మర్చిపోవద్దు. 24/7 మీరు ఆ స్థితిలో నేను ఉండగలుగుతాను అన్నప్పుడు అప్పుడు మీరు వెళ్ళండి సేవకి, లేకపోతే నో. ఫస్ట్ స్వయం సేవ. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడైతే రూపుదిద్దుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన జీవితం ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా దాన్ని చూసి ఇతరులు ప్రభావితం అవుతారు. దాని ద్వారా ఎంతో మంది మారుతారు. దాదాపు ఒక 7 సంవత్సరాల తర్వాత ఆయన నేను కలవడం జరిగింది. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జర్నీ అనేది అడపాదడపా కలవడము, అండ్ ఆయనతో స్టేజెస్ కూడా నేను షేర్ చేసుకున్నాను. చాలా సందర్భాలలో ఆయన సభావేదిక కూడా పంచుకోవడం జరిగింది ఆయనతో. అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారితో గురు పూర్ణిమ సందర్భంగా నందవరంలో కూడా నేను ఆవిడతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. అదేవిధంగా పరిణీతి మేడము, పరిమళ మేడం వీళ్ళతో కూడా ఎన్నోసార్లు వేదికలు పంచుకోవడం జరిగింది. అండ్ ఈ 25-27 సంవత్సరాలలో నా ప్రయాణంలో అండ్ పత్రిజీ గారిలో నేను చూసినటువంటి విశేషమైన లక్షణాల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే మనిషి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని అంటారు. మనకి జ్ఞానంలో ఎంత ఎదిగినా, సంపదలో ఎంత ఎదిగినా, విజ్ఞానంలో ఎంత ఎదిగినప్పటికీ కూడా మనం ఒదిగి ఉండాలి. అంటే ఒక మహా వటవృక్షానికి ఒక గడ్డిపోచకి తేడా ఉంటుంది. గాలివాన, తుఫాను ఇవన్నీ వచ్చినప్పుడు పెద్ద వటవృక్షము కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడుతుంది వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు. కానీ ఒక గడ్డిపోచ మాత్రము ఆ వరదకి అనుకూలంగా తను తాను మలుచుకొని మళ్ళీ వరద వెళ్ళిపోగానే తన స్థితిలో తను బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అంటారు ఎంత ఎదిగితే అంత ఒదగాలి అని చెప్పి. అది నేను ఈ లక్షణం అనేది ఆయన లోపల నేను చాలా చూశాను. అండ్ తర్వాత శ్రవణం. ప్రతి వాళ్ళు వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ ధ్యానులు వేదిక ఎక్కి అనుభవాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ మాటను చాలా శ్రద్ధగా వినేవాడు ఆయన. ఎందుకు వినేవాళ్ళు అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మాటలను మనం శ్రద్ధగా వింటామో మనకి అంతర్మౌనం వచ్చేస్తుంది. ఆయన మాట్లాడే మాటల మీద, మీరు ఏం మాట్లాడుతున్నారు అనే మాటల మీద ఆ శ్రద్ధ పెట్టి వినడం వల్ల ఆయన లోపల ఏం జరిగింది అంటే అంతర్మౌనం వచ్చేస్తుంది. మీరు కూడా గమనించండి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా అంటే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మనం దాన్ని వింటున్నప్పుడు మనకి లోపల అంతర్మౌనం వచ్చేస్తుంది. అంటే బయట శ్రవణం చేస్తుంటే లోపల మౌనం వచ్చేస్తుంది. ఈ అంతర్మౌనాన్ని సాధించడానికి ఆయన శ్రవణ యోగాన్ని చేసేవారు. అండ్ అదేవిధంగా మాటలు చాలా తక్కువ మాట్లాడేవారు. ఈవెన్ వేదికల పైన కూడా పక్కనున్న వాళ్ళు గంటలు గంటలు మాట్లాడితే ఆయన 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఒక 4 మాటలైనా ఆణిముత్యాల్లాగా మాట్లాడేవాడు. అది హృదయాలకి హత్తుకునేలాగా, ఒక బాణం లాగా ఎదుటి వాళ్ళ హృదయాల్లో గుచ్చుకొని అది శాశ్వతంగా వాళ్ళ లోపల ఒక అంతర్ పరివర్తన తీసుకురావడానికి అది ఉపయోగపడేది. అండ్ అదేవిధంగా మాట మీద ధ్యాస, తర్వాత ఆలోచన మీద ధ్యాస, తర్వాత మనసు మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శరీరం పైన ధ్యాస, నడక, నడవడిక, జీవితం, జీవిత విధానం, జీవించేటటువంటి కళ ఆయన లోపల మనం నేర్చుకోవాల్సినటువంటి సుగుణాలు. కాబట్టి ప్రతి నిమిషం కూడా
ఆయన దగ్గరగా ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేదాన్ని. కొంతమందితో మాటల ద్వారా తన భావాలను పంచుకునేవారు, కొంతమందితో మౌనంలో పంచుకునేవారు, కొంతమందికి కళ్ళతో దృష్టి ద్వారా పంచుకునేవాళ్ళు. అంటే ఎదుటి వాళ్ళకి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆ కళ్ళలో చూస్తే తను ఏం చెప్తున్నాడు అనేది అర్థమైపోయేది. చాలా వరకు గురువులంతా ఎక్కువ మౌనంలో ఉంటారు. ఎందుకు ఉంటారంటే, మౌనం అనేది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ హృదయం యొక్క స్పందన మీరు వినాలి అంటే వాళ్ళు మౌనంలో ఉన్నప్పుడు వాళ్ళని గమనించాలి. అప్పుడు వాళ్ళ ఇన్నర్ ఏం చెప్తుంది, వాళ్ళ అవుటర్ ఏం చెప్తుంది అది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇన్నర్ ఏం చెప్తోంది, మీకు ఇన్నర్గా ఏం మెసేజ్ ఇస్తున్నారు గురువులు అనేది మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మౌనము, శ్రవణము, తర్వాత వాక్శుద్ధి, తర్వాత సత్యము, ప్రతి క్షణం సత్యదర్శనం. సత్యాన్ని మనం ఎలా దర్శించాలి? ఇప్పుడు మనకి పిఎంసికి ట్యాగ్ లైన్ ఉంది, ఏంటది? ప్రతి క్షణం సత్యదర్శనం. అది ఆయన ట్యాగ్ లైన్ దానికి ఎందుకు పెట్టి ఉంటారు పత్రి గారు, ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు అంటే ధ్యాన మార్గంలో మనం చేసేటటువంటి అన్వేషణ ఏదైతే ఉందో అది మనం సత్యంతో చేస్తాము, ధర్మంతో చేస్తాము, అండ్ అదేవిధంగా శీలంతో, సత్ప్రవర్తనతో, నడతతో, నడవడికతో మనం చేసేటటువంటి అన్వేషణ సత్యాన్వేషణ. ఎందుకంటే సత్యమే ఈశ్వరుడు, పరమ సత్యమే పరమేశ్వరుడు. మనం వేసే ప్రతి అడుగు కూడా సత్యంతో అనుసంధానమై వెయ్యాలి, సత్యాన్నే మాట్లాడాలి, ప్రతి క్షణము సత్య దర్శనం చేసుకోవాలి. ప్రతి క్షణం సత్య దర్శనం ఎలా చేసుకుంటారు అంటే ప్రకృతిలో, పంచభూతాలలో, మనుషులలో, తర్వాత మనం చూసే జంతువులలో, పంచభూతాలలో, పంచతత్వాలలో ప్రతి స్థితిలో మనం ఒక సత్యాన్ని దర్శనం చేసుకోవాలి. కేవలం బాహ్య సత్యమే కాదు, ఆంతరంగిక సత్యం, ఆంశిక సత్యము, అండ్ తర్వాత ప్రకృతి సత్యం, విశ్వ సత్యం ఏంటి, తర్వాత పంచభూతాల యొక్క సత్యం ఏంటి, ప్రకృతి సత్యం ఏంటి, తర్వాత లౌకిక ప్రపంచం యొక్క సత్యం ఏంటి, శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, అసత్యం ఏంటి, సత్యం ఏంటి, అదేవిధంగా మంచి ఏంటి, చెడేంటి, ప్రతిదాన్ని ఒక విషయ వస్తు వివేక జ్ఞానంతో, విషయం పట్ల, వస్తువుల పట్ల ఒక జ్ఞానంతో, ఒక స్థితిలో ఎప్పుడైతే మనం ప్రతిక్షణం సత్యదర్శనం చేసుకుంటూ వెళ్తామో అక్కడ మనకి జ్ఞాన వికాసం జరుగుతుంది. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము, మెడిటేషన్ మనం ఎందుకు చేస్తాము అంటే మన గోల్ ఏంటి అంటే ఆరోగ్యము, ఆనందము, శాంతి, సౌభ్రాతృత్వము, తర్వాత మన లోపల అంతఃకరణ శుద్ధి, వీటన్నిటితో పాటు జ్ఞానం కోసం చేస్తున్నాము. బుద్ధుడు ధ్యానం ఎందుకు చేశారు? జ్ఞానోదయం కోసం, జ్ఞానోదయాన్ని అందుకోవడానికి చేశారు. కాబట్టి ధ్యాన సాధనతో పాటు జ్ఞాన సాధన కూడా చేయాలి. ప్రతి విషయంలో, ప్రతి స్థితిలో జ్ఞానాన్ని అందుకోవాలి. దీన్నే మన సాధనా చతుష్టయంలో మన ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే వైరాగ్యము, రెండవది విషయ వస్తు వివేక జ్ఞానము, తర్వాత స్థిత ప్రజ్ఞత, తర్వాత ప్రతి స్థితిలో సమంగా ఉండడం, సమతతో ఉండడం, తర్వాత ఈక్వానిమిటీతో ఉండడం, ఈక్వాలిటీతో ఉండడం, అంటే ప్రతిదాన్ని సమంగా చూడడం, మంచిని, చెడుని, సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రతి స్థితిని ఒక సమత్వంలో చూడడం, సమభావనలో ఉండడం, తర్వాత మన వాణి, మన మాటలు, మన కర్మలు, మన చేతలు, మన సంకల్ప బలం, తర్వాత మన ధ్యానము, ఆఖరికి మనం పొందే నిర్వాణం, తర్వాత సమాధి, ప్రతి స్థితిలో కూడా ఒక సమత్వ భావనలో జీవించడమే ఒక సాధకుడి యొక్క లక్షణం. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషి జీవించి ఉండగా జీవించే కళ నేర్చుకుంటాడు, తర్వాత వినడం ద్వారా శ్రవణం నేర్చుకుంటాడు, తర్వాత ప్రతి క్షణం నిత్య విద్యార్థిలాగా ఉండడం, అంటే ప్రతి క్షణం నేర్చుకోవడం, అంటే అందరిది వినాలి, అందరిది చూడాలి అని ఎందుకంటారంటే ప్రతి క్షణం నేర్చుకుంటా ఉండాలి. ఆఖరికి తుది శ్వాస వరకు కూడా మనము ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్లో ఉండాలి, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడైతే మీకు వినేటటువంటి కళ, నేర్చుకునేటటువంటి కళ, అదేవిధంగా జీవించేటటువంటి కళ వస్తుందో లాస్ట్కి ఏంటి, మరణించే కళ వస్తుంది. లాస్ట్ది ఏంటి, ఆర్ట్ ఆఫ్ డయింగ్ అక్కడ వస్తుంది. ఎందుకంటే జీవించే కళ రాకపోతే మరణించే కళ రాదు. మనకి ఉపనిషద్ మహావాక్యాల్లో 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటి అంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అంటే అసత్యాన్ని వీడి సత్యంలోకి రావాలి, అంధకారాన్ని దాటి వెలుగులోకి రావాలి, అదేవిధంగా మృత్యువుని అతిక్రమించి అమృతమయ తత్వంలోకి వెళ్ళాలి. అసలు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము?
అంటే ధ్యానం అనేది మనల్ని జీవించే కళనే కాదు, భౌతిక ప్రపంచాన్ని సరిచేయడమే కాదు, మనకి మరణించే కళ కూడా నేర్పుతుంది. జీవితం ఎంత మధురమో మరణం కూడా అంతే మధురం. మరణాన్ని ఎవరైతే మధురంగా చేసుకోవాలనుకుంటారో వాళ్ళు జీవించి ఉండగా మరణాన్ని కూడా అతిక్రమించి అమృతమయ తత్వంలోకి వెళ్ళాలి. ఈ క్వాలిటీస్ అనేవి ఆయన లోపల చాలా నిగూఢంగా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఎంత అబ్జర్వ్ చేశారో ఆయన నాకు తెలియదు, కానీ ఈ 25 yearsలో నేను గమనించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఇక మన సబ్జెక్ట్లోకి వద్దాం. మనకి భారతదేశంలో అనేక రకాల సాంప్రదాయాలు, సంస్కృతులు, విభిన్న రకాలైనటువంటి పండుగలు, పర్వదినాలు మనం ఎన్నో జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో విజయదశమి, దసరా, నవరాత్రి అనేది చాలా విశిష్టంగా మొత్తం భారతదేశం అంతటా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఈ నవరాత్రి అనేది 4 సార్లు చేస్తారు భారతదేశంలో. మొట్టమొదటి నవరాత్రి ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఒకసారి నవరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు నార్త్ ఇండియాలో. దాని తర్వాత ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక 9 రోజులు శక్తిని ఆరాధిస్తారు. తర్వాత మళ్ళీ జూలై తర్వాత ఆగస్ట్ అంటే ఆషాఢ మాసంలో మళ్ళీ 9 రోజులు శక్తి ఆరాధన చేస్తారు. తర్వాత ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి దసరా, విజయదశమి, ఇక్కడ మళ్ళీ 9 రోజులు శక్తిని ఆరాధిస్తారు. అసలు ఏంటి నవరాత్రి అంటే ఏంటి, అసలు ఆ శక్తి తత్వం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి పూర్వకాలంలో అంటే ఆదిమానవుడి కాలంలో భగవంతుడు అంటే ఎలా ఉండేదో ఎవరికి తెలిసేది కాదు. ఈ ప్రకృతిని, పంచభూతాలని, తర్వాత పంచతత్వాలని, ఇప్పుడు ఆదిమానవుడి కాలంలో ఉన్నప్పుడు ఈ అనేక రకాల జీవరాశుల మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. ఈ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కొన్ని జంతువులు వాళ్ళకి బట్టలు ఇచ్చాయి. తర్వాత అదేవిధంగా ఈ జీవరాశులని ఒక దైవ స్వరూపంగా ఆరాధించారు. తర్వాత ఎప్పుడైతే నిప్పుని కనిపెట్టారో అగ్నిని దేవతలాగా ఆరాధించడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ జంతువుల మీద ఆహారాన్వేషణ, ఈ వేట, ఇవన్నీ చేస్తూ చేస్తూ ఆహారం ఆ రోజు మనుషులకు అంతా సరిపోయేది కాదు. అప్పుడు ఏం చేశారు, పంటలు పండించడం నేర్చుకున్నారు. అప్పుడు భూమి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తోంది కాబట్టి భూమిని దేవతలాగా భావించేవాళ్ళు. అండ్ అదేవిధంగా శ్వాస, వాయువు మనకు వస్తుంది, వాయువు ప్రాణశక్తిలాగా మారిందని చెప్పి వరుణుని, వాయువుని, తర్వాత అగ్నిని, వీటన్నిటినీ ఒక దేవతా స్వరూపాల్లాగా ఆరాధించేవాళ్ళు. ఇది అసలు భగవంతుడు అనేవాళ్ళు మనకి ప్రకృతే భగవత్ స్వరూపం అని ఆరాధించేటటువంటి ఒక కల్చర్ అనేది ఆది మానవుడి కాలం నుంచి ఉంది. ఇక దాని తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది, సమూహాలు ఏర్పడినాయి, గ్రూప్స్ ఏర్పడ్డాయి. ఆ గ్రూప్స్ ఏర్పడ్డాక ఏం జరిగింది అంటే దాని తర్వాత మతం వచ్చింది. మతం ఇంకా చీలిపోయింది, అది కులంలాగా వచ్చింది. ఆ కులం అనేది రకరకాల పరిధిలో వెళ్ళిపోయి మనకి ఇప్పుడు విశ్వజనీనం అయిపోయింది, కాస్ట్ అనేది. సో ఇట్లా ఒక్కొక్క సిస్టము, ఒక్కొక్క సమాజాభివృద్ధి క్రమంలో డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో ఈ కులము, మతము, జాతి, తర్వాత రకరకాల వర్ణాలు, రకరకాల స్థితిగతులు, ఇవన్నీ వచ్చేసి ఈ ఆధునిక సమాజంలో ఏం జరుగుతోంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ శక్తిని ఆరాధించేటటువంటి క్రమంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్ని యొక్క శక్తి, తర్వాత వాయువు ఒక శక్తి, భూమి ఒక శక్తి, ప్రకృతి యొక్క శక్తి, తర్వాత విశ్వానికి ఒక శక్తి ఉంది. ఈ శక్తినన్నిటినీ ఆరాధించేటటువంటి పండగ ఈ నవరాత్రి. అంటే ఇప్పుడు అమ్మవారి రూపాలను మనం చూస్తూ ఉంటే మనకి పార్వతీదేవి అందరికీ తెలుసు కదా, పరమశివుడు, పార్వతీదేవి, వాళ్ళని శివశక్తి అని అంటారు. అంటే శివుడు మంగళకారి, శక్తి అనేది మనకి అన్ని లోపల అన్నిటిలో విస్తరించేసి మన లోపల, మన బయట, మన చుట్టూ విస్తరించి మన జీవితానికి ఆధారం లాగా, తర్వాత మన శరీరానికి ప్రాణాధారం లాగా, మనము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రతి స్థితిలో జీవశక్తి, చైతన్య శక్తి, చేతనా శక్తి, మానసిక శక్తి, ఇచ్ఛాశక్తి, రకరకాల శక్తుల రూపంలో మన లోపల ఉండి మనల్ని కాపాడుతూ మనం శ్వాస తీసుకున్నప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలేంత వరకు మన లోపల ప్రాణాధారమై మనల్ని కాపాడుతోంది. సో ఈ శక్తిని ఆరాధిస్తారు. ఎందుకు శక్తిని ఆరాధించాలి అంటే భగవంతుడు అనేటటువంటి
వ్యక్తి కాదు, శక్తి. భగవంతుడు అనేవాడు లేడు, భగవత్ తత్వం ఉంది. ఎందుకంటే గాడ్ అనే పదం లేదు, గాడ్లీనెస్ ఉంది. అంటే దీన్నే భగవత్త అంటారు, దీన్నే విశ్వశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ అంటారు, దీన్నే రకరకాల పేర్లతో పిలుచుకుంటా ఉంటారు. కాబట్టి ఈ శక్తి అనేది భూమిపైన ప్రతి అణువు ప్రతి స్థితిలో అది ధారణ చేసి ఉంది. అది మీలో ఉంది, నాలో ఉంది. సో ఇట్లా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు శివపార్వతుల గురించి చెప్పుకుంటే వాళ్ళు విశ్వంలో మొట్టమొదటి ఆది యోగులు, వాళ్ళని ఆది దంపతులు అంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథం ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్ర. ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో దాదాపు మనకి 108 ధ్యాన సమాధి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆనాపానసతి టెక్నిక్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారిగా విజ్ఞాన భైరవ తంత్రాలో శ్వాసకి సంబంధించి 32 సూత్రాలు ఉన్నాయి దాంట్లో. అంటే అర్ధనారీశ్వర తత్వం గురించి, తర్వాత పురుష శక్తి, శివశక్తి, తర్వాత స్త్రీ శక్తి యొక్క విశిష్టత గురించి, వీటన్నిటి గురించి దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి పరమశివుడు ఫస్ట్ తను జ్ఞానాన్ని అందుకున్న తర్వాత, అంటే ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టు ఈ రూపం ఆ రూపం కాదు, ఆయన కూడా మనలాగా మామూలు మనిషే. ఆయన కూడా ఒక సాధకుడు, ధ్యాని. అది ఒక చరిత్ర ఉంది, దాని గురించి మనం చరిత్ర తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆయన మొట్టమొదటి ధ్యాన యోగి. ఆయన ఎప్పుడైతే ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలని, ఈ తత్వాలని ఇవన్నీ చూసి, ఈ కనబడే ప్రకృతి ఇంత అందంగా ఉంటే దీని వెనకాల ఉండేటటువంటి శక్తి ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి ఒక అన్వేషణ ద్వారా ఆయన ఒక సత్యాన్ని కనుగొనడం జరిగింది. అంటే భగవంతుడు అంటే వ్యక్తి కాదు, శక్తి. ఆ శక్తి అన్నిట్లో ఉంది. ఈ ఆకు పచ్చగా ఉండడానికి, ఈ సూర్యుడు వెలగడానికి, తర్వాత ప్రతి జీవి ఇంత అందంగా ఉండడానికి, భూమి ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి శక్తి అనేది మనల్ని నడిపిస్తోంది అనేటటువంటి స్థితిని ఆయన కనుగొన్నాడు. దాని తర్వాత ఏం జరిగింది, ఆయన భార్య అయిన పార్వతీదేవి ఆయనకి శిష్యురాలిగా మారి ఆమె రకరకాల ప్రశ్నలు వేసేది. అంటే ఈ ప్రకృతి అంటే ఏంటి, విశ్వం అంటే ఏంటి, ఈ ఆకాశం ఎట్లా ఉంది, అసలు విత్తనం ఉందా, చెట్టు ఉందా, అసలు దీనిలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏంటి, ఇలా ఆవిడ రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన చెప్పిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి విజ్ఞాన భైరవ తంత్ర గ్రంథం అనేది అలా రావడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఒక సాధన, ధ్యాన సాధన కానీ, యోగ సాధన కానీ, సమాధి సాధన కానీ, తర్వాత జ్ఞానోదయం, అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా సాధన ద్వారా వాళ్ళు భగవత్ తత్వాన్ని అందుకోవచ్చు, దైవత్వాన్ని అందుకోవచ్చు, బుద్ధత్వాన్ని పొందొచ్చు అని మొట్టమొదటిసారిగా వాళ్ళు నిరూపించడం జరిగింది. ఇక దాని తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది అంటే, గౌతమ బుద్ధుడు వచ్చాక మళ్ళీ ఆనాపానసతి టెక్నిక్ని మళ్ళీ తను బయటికి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది అంటే ఇది మరుగున పడిపోయింది. ఈ పరమశివుడు పార్వతీదేవిని వాళ్ళని దేవతల్లాగా ఆరాధించడం మొదలు పెట్టాక వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతం అనేది పక్కకు పోయింది. తర్వాత వాళ్ళు దేవుళ్ళు దేవతల్లాగా నిలబడ్డారు. ఇప్పుడు మనము పూజిస్తున్నటువంటి రూపాలు, ఈ నవరాత్రిలో మనం ఆరాధిస్తున్నటువంటి ప్రతి రూపం కూడా పార్వతీదేవి అవతారం అని అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎందుకు రకరకాల రూపాలు ఎందుకు తను ఎంచుకుంది అంటే, దుర్గాదేవిగా, బాలా త్రిపుర సుందరిగా, తర్వాత రాజరాజేశ్వరి, లలితాదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి, మహిషాసుర మర్దిని, తర్వాత దుర్గాదేవి, ఈ అవతారాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ప్రతి మనిషి లోపల వాళ్ళ ఆంతరంగిక స్వభావం అది. ఇప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, రకరకాల స్థితుల్లో మనం ఉన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ జంతు ప్రవృత్తి, రాక్షసత్వం అనేది ఎప్పుడైతే మన మీద, మన మనసు మీద హావి చేస్తుందో దాన్ని మనం నశింపజేసినప్పుడు మనం మహిషాసుర మర్దిని అయిపోతాం. అండ్ అదేవిధంగా ఒక వ్యక్తి సాధన ద్వారా, అదేవిధంగా యోగం ద్వారా, భక్తి ద్వారా ఒక దైవత్వాన్ని అందుకున్నప్పుడు, అంటే ఒక దైవత్వాన్ని అందుకోవడము, ఒక జ్ఞానోదయాన్ని పొందడము అనేది చాలా రేర్. 100కో 1,00,000కో ఒకళ్ళు ఉంటారు అట్లా అందుకునే వాళ్ళు. అందరూ ఆ ప్రయాణంలో ముందుకు పోలేరు అని చెప్పి చాలా మంది అంటారు. కానీ సంకల్ప బలం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఆ సంకల్ప బలంతో సాధన చేసి ముందుకెళ్తారో అది చాలా దుర్గమైన పని అని అంటారు. దుర్గం అంటే చాలా దుర్లభమైనది. సో ఎవరైతే ఆ స్థితిని అందుకుంటారో వాళ్ళు దుర్గాదేవిగా పూజించబడ్డారు. మనం చూస్తున్నాం ఎంతోమంది మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎంతోమంది పతివ్రతలు, సాధన చేసిన వాళ్ళు, యోగంలో, సాధనలో వీళ్ళంతా కూడా ఒక దుర్గా స్వరూపంలాగా పూజించబడ్డారు.
ఇట్లా రకరకాల అవతారాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇది మనలో ఉండేటటువంటి ఆంతరంగికమైనటువంటి స్వభావాలు. కాబట్టి మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, తర్వాత మణిపుర, అనాహత, విశుద్ధి, ఆగ్య చక్రం, సహస్రార్, ఈ 7 సెంటర్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి పనిచేస్తూ ఉంది. మూలాధార చక్రంలో పనిచేసేటటువంటి శక్తి ఏంటంటే కర్మశక్తి. తర్వాత రెండవది ఏంటి? తంత్రశక్తి. తర్వాత మనకి ఈ స్వాదిష్టాన చక్రంలో, తర్వాత మణిపుర చక్రంలో పనిచేసేటటువంటి శక్తి ఏంటంటే శ్వాస యొక్క శక్తి. అండ్ అదేవిధంగా హృదయ చక్రంలో పనిచేసేటటువంటి శక్తి ఏంటంటే ప్రేమ, భక్తి, మానవత్వము. తర్వాత వీటికి సంబంధించినటువంటి సహన శక్తి. తర్వాత విశుద్ధి చక్రంలో పనిచేసేటటువంటిది ఏంటంటే వాక్శక్తి. తర్వాత ఆజ్ఞా చక్రంలో పనిచేసేది ఏంటి? ఆత్మశక్తి. తర్వాత సహస్రార్లోకి వెళ్ళినప్పుడు పనిచేసేది దైవశక్తి. అంటే ప్రతి చోట ఇన్ని రకాల శక్తులతో మన జీవిత ప్రయాణం అనేది రోజు కొనసాగుతోంది. దీన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో, అసలు మనం సాధన ఎందుకు చేస్తున్నాము? మీ అందరి యొక్క లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి? ఎవరైనా చెప్తారా? మీరు ధ్యాన మార్గంలో ఎందుకు వచ్చారు? ఒక గురు పరంపరలోకి ఎందుకు వచ్చారు? మీ యొక్క లక్ష్యం ఏంటి? అంటే కేవలము శాంతి, ఆనందము, ఆరోగ్యము వీటిని తీసుకొని సరిపోతుంది, లైఫ్ ఇలా హాయిగా వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకొని తృప్తి పడడానికి వచ్చారా? లేకపోతే ఇంకా ఉన్నతమైన స్థితిని సాధించడానికి వచ్చారా? చెప్తారా ఎవరైనా? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఓకే. ఇంకా జన్మరాహిత్యం అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. ఇంకా జీవన్ముక్తి. నెక్స్ట్ ఈ జన్మరాహిత్యం కానీ జీవన్ముక్తి కానీ ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా ఎలా వస్తుంది? ఇప్పుడు మోక్షం అంటారు, ముక్తి అంటారు, జన్మరాహిత్యం అంటారు, జనన మరణ చక్రం నుంచి బయటికి రావడం అంటారు. ఇప్పుడు వాస్తవానికి మనకి విశ్వంలో మనము 3 రకాల చక్రాల గురించి మనం తెలుసుకోవాలి. టోటల్ యూనివర్స్ని నడిపించేటటువంటి 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ 84 లక్షల కోట్ల జీవరాశులని నడిపించేటటువంటి చక్రం ఏంటంటే సంసార చక్రం. దీన్ని ఏమంటారు? సంసార చక్రం అంటారు, దుఃఖ చక్రం అంటారు దీన్ని. అండ్ తర్వాత ఈ ప్రకృతి, పంచభూతాలు అండ్ తర్వాత ఈ ఆకాశతత్వము, రకరకాల స్థితులు, ప్రకృతిలో రకరకాల శక్తులని నడిపించేటటువంటి ఆ శక్తి చక్రాన్ని ఏమంటారంటే లోక చక్రం అని అంటారు. ఓకే. తర్వాత ఎవరైతే ఈ సంసార చక్రము, దుఃఖ చక్రం దాటి అండ్ అదేవిధంగా ఈ ప్రకృతి తత్వము, పంచభూతాలు, ఈ రకరకాల ప్రకృతి శక్తులను దాటి ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళు ధర్మచక్రంలోకి వెళ్తారు. ఈ ధర్మచక్రంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తారు. అంటే ఈ సంసార చక్రాన్ని దాటాలి, ఈ దుఃఖ చక్రాన్ని దాటాలి, లోక చక్రాన్ని దాటాలి. జనరల్గా మెడిటేషన్లో కూర్చునే వాళ్ళు చాలా అనుభవాలు చెప్తా ఉంటారు కదా, నేను ఇది చూశాను, అది చూశాను, ఆ లోకం చూశాను, ఈ లోకం చూశాను, నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, ఇవన్నీ ఎన్నో చెప్తా ఉంటారు. ఇదంతా కూడా ఇంకా లోకోత్తర అనుభవాలే. ఇదంతా ఏంటి? లోకాల పరిధిలో అనుభవాలే. మీరు ఏ లోకం చూసినా, ఏ స్థితి చూసినా ఇవన్నీ కూడా లోకాల యొక్క అనుభవమే, కానీ ఇది లోకోత్తర స్థితి కాదు. లోకోత్తర స్థితి అంటే అంటే ఇది ధర్మచక్రం పరిధిలో రాదు, ఇది ఇంకా లోకచక్రం. ఇప్పుడు భూమి ఒక లోకం, ఇంకో గ్రహం ఇంకో లోకం, ఇట్లా విశ్వంలో కొన్ని వేల కోట్ల గ్రహాలు ఉన్నాయి, వేల కోట్ల లోకాలు ఉన్నాయి. కానీ జ్ఞానోదయం కానీ, బుద్ధత్వం కానీ, జన్మరాహిత్యం కానీ, ఇప్పుడు ముక్తి మోక్షానికి ఒక తేడా తెలుసుకోండి. ముక్తి అంటే ఏంటి అంటే జన్మ రహస్యం తెలుసుకోవడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, జీవించేటటువంటి కళని నేర్చుకోవడం, దాని తర్వాత జీవించి ఉండగా మరణించేటటువంటి కళ నేర్చుకోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యాన స్థితిని దాటి సమాధిలోకి ఎంటర్ అయ్యి సమాధి నుంచి మనం ఆత్మజ్ఞానాన్ని అందుకున్నప్పుడు మనకి ఈ యొక్క జనన మరణ రహస్యాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఈ సంసార చక్రం, దుఃఖ చక్రాన్ని దాటి లోక చక్రంలోకి వెళ్ళిపోతాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అంటే శరీరం కాదు, నేను అంటే చేతన అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఈ వ్యక్తి చేతన నుంచి సామూహిక చేతనలోకి వెళ్ళిపోతాం. దీన్ని ఏమంటారు? కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు, గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని. ఈ సామూహిక చేతనలో ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అక్కడ ప్రకృతి సత్యం ఏంటి,
తర్వాత ఈ లోకాల యొక్క సత్యం ఏంటి, ఈ స్థితి యొక్క సత్యం ఏంటి అని చెప్పి మనము తెలుసుకుంటాము. కానీ ఈ జ్ఞానం కూడా అసంపూర్ణమే. ఎందుకంటే ఒక వ్యక్తి లోపల మనకి 5 చక్షువులు ఉంటాయి. చర్మ చక్షువులు ఉంటాయి, తర్వాత మనోచక్షువులు ఉంటాయి. చక్షువులు అంటే కళ్ళు, చర్మ చక్షువులు ఉంటాయి, మనోచక్షువులు ఉంటాయి, హృదయ చక్షువులు ఉంటాయి, తర్వాత దివ్య చక్షువు ఉంటుంది. దీనికి అన్నిటికీ మించి తర్వాత ఏంటంటే జ్ఞాన చక్షువు. మీకు చర్మ చక్షువులు ఓపెన్ అయితే ఈ ప్రపంచాన్ని చూస్తారు, అవునా? పుట్టినప్పుడు కళ్ళు తెరిచారు, ఈ ప్రపంచాన్ని చూశారు. తర్వాత మనోచక్షువు అనేది ఓపెన్ అయిపోతే ప్రతి స్థితిని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క దాన్ని చాలా సూక్ష్మంగా గమనిస్తారు. కేవలం శరీరాన్ని వాటినే కాకుండా వాళ్ళ లోపల ఉండే ఇన్నర్ని కూడా చూడగలుగుతారు మనోనేత్రం అనేది ఓపెన్ అయినప్పుడు. తర్వాత హృదయ చక్షు అనేది ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో మీ లోపల మైత్రి, కరుణ, ప్రేమ, మానవత్వము, ఈ సుగుణాలన్నీ మీ లోపల వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా దివ్య చక్షు ఓపెన్ అయినప్పుడు ఇంద్రియాల పరిధిలో అనుభవాలు, మనసు పరిధిలో సూక్ష్మమైనటువంటి అనుభవాలు, తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. కానీ జ్ఞాన నేత్రం ఓపెన్ కాకపోతే మీ సాధన అసంపూర్ణమే. దివ్య చక్షువు వరకు ఎవరైనా వెళ్తారు. కొంచెం సంకల్ప బలంతో సాధన చేసినప్పుడు, మనము ఏకాగ్రతతో సాధన చేసినప్పుడు ఈ స్థితి వరకు ఎవరైనా వెళ్తారు. కానీ జ్ఞాననేత్రం ఓపెన్ కాకపోతే మీకు మోక్షం అనేది రాదు. జీవన్ముక్తి వేరు, మోక్షం వేరు. జీవన్ముక్తి అంటే ఏంటి? నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ ప్రపంచం కాదు, నేను ఇది కాదు, అది కాదు అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. కానీ మోక్షం ఏంటి అంటే మొత్తం ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటికి వచ్చేసి సర్వానికి, విశ్వానికి, సమస్త బ్రహ్మాండానికి సాక్షి స్వరూపం లాగా వెలగడం జ్ఞానోదయం. ఈ జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయిపోతేనే వాళ్ళకి జ్ఞానం అనేది సంపూర్ణం అయిపోతుంది. ఈ జ్ఞానం అంటే ఏంటి? పుస్తక జ్ఞానం కాదు, విన్న జ్ఞానం కాదు, చదివిన జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. ఏదైతే మనం అనుభవిస్తామో అది జీవితానుభవం కావచ్చు, అది మానసిక అనుభవం కావచ్చు, హృదయంతో అనుభవించింది కావచ్చు, తర్వాత ఇన్నర్గా అనుభవించినవి కావచ్చు. ఏదైతే మనం కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతుందో లోపల కానీ బయట కానీ అది మనకి సత్యము. ఆ సత్య దర్శనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయిపోతుంది. చాలా మందికి దివ్య నేత్రం ఓపెన్ కాగానే మాకు అన్నీ తెలిసిపోయినాయి, అన్ని రహస్యాలు ఓపెన్ అయిపోయినాయి అని అనుకుంటారు. కానీ అది అసంపూర్ణమే. జ్ఞాన నేత్రం ఓపెన్ కావాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సహస్రార చక్రానికి వెళ్ళాలి. అందుకే ఈ నవరాత్రుల సాధనలో భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు, యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు తంత్ర సాధన చేస్తారు. మంత్ర సాధన, తంత్ర సాధన, తర్వాత యంత్ర సాధన, తర్వాత కుండలిని సాధన, ఇవన్నీ నవరాత్రి టైంలో చేస్తారు. కుండలిని సాధన, తర్వాత తపో సాధన, అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ మనకి దివ్య శక్తి సాధన చేస్తారు. ఈ 9 రోజుల్లో సాధకులు చేయాల్సినటువంటి సాధన ఇది. ఈ రకరకాల స్థితుల్లో రకరకాల శక్తులని అందుకొని ఈ 9 రోజుల్లో కూడా జ్ఞానోదయాన్ని పొందవచ్చు. ఈ నవరాత్రి అనేది కేవలము ఆరాధన, భక్తి, పూజలు, తర్వాత ధ్యానము, ఈ స్తోత్రము ఇదే కాకుండా ఇన్ని రకాల, అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క యోగం ఉంటుంది, ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు మూలాధార చక్రంతో చేసేటటువంటి యోగం ఏంటి? కర్మయోగం. తర్వాత ఈ స్వాధిష్టాన చక్రంతో చేసేటటువంటి యోగం ఏంటి? తంత్రయోగం. తర్వాత మణిపురతో చేసేది హఠయోగం. తర్వాత హృదయ చక్రంతో చేసేది భక్తి యోగం. తర్వాత విశుద్ధితో చేసేది జ్ఞానయోగం. తర్వాత ఆజ్ఞా చక్రంతో చేసేటటువంటి యోగం సాంఖ్యయోగం. తర్వాత సహస్రాలతో చేసేటటువంటి యోగం ఏంటంటే సహజ యోగం. ఎప్పుడైతే ఈ సహజ యోగంలోకి ఎవరైతే వస్తారో, ఇక్కడ సంత్ కబీర్ దాస్ ఒక మాట చెప్తారు ఏంటంటే సాధో సహజ సమాధి బలి అని అంటాడు. అంటే ధ్యానం కానీ, యోగం కానీ, సమాధి కానీ, ఏ స్థితి అయినా కానీ సహజంగా ఘటించాలి. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారు ధ్యానం అనేది, యోగం అనేది ప్రయత్నపూర్వకంగా చేస్తారు. ప్రతిదీ ప్రయత్నపూర్వకంగా జరుగుతుంటాయి. మానవ ప్రయత్నం లేకుండా స్టార్టింగ్లో సాధకుడు ప్రయత్నం చేస్తాడు, కానీ ఒక స్థితి వస్తుంది ఏంటంటే కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, మనం పడుకున్నా, నిద్రపోయినా, తింటున్నా, ఏ పని చేసినా 24/7 మనకి సాధన అనేది నిరంతరాయంగా సాగుతూ ఉంటుంది. కళ్ళు మూస్తేనే సాధన కాదు, కళ్ళు తెరిచి కూడా ఆ స్థితిలో ఉండగలుగుతారు. దాన్ని అంటే ధ్యానము, సమాధి, యోగము, భక్తి,
ఇవన్నీ సహజంగా ఘటిస్తాయి అని అంటాడు ఆయన. ఇప్పుడు ప్రయత్నం చేస్తారు, కానీ తర్వాత ఏమవుతుంది, అది న్యాచురల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ న్యాచురల్ స్టేట్కి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ సహజ యోగానికి ఎప్పుడైతే వస్తామో, అప్పుడు మన సాధన సంపూర్ణమైనట్టు, అప్పటిదాకా కానట్టే. ఈ ప్రయత్నాలన్నీ జరుగుతాయి స్టార్టింగ్లో. ఎంతవరకు ప్రయత్నం చేయాలి, మీరు హృదయ చక్రం దాకా వచ్చే వరకు, అంటే మీ యొక్క కాన్షియస్నెస్ ఏదైతే మీ జీవశక్తి, మీ ప్రాణశక్తి రకరకాల చక్రాస్ని దాటుకొని హృదయ చక్రానికి వచ్చేంత వరకు మీ మానవ ప్రయత్నం సాగుతుంది. దాని తర్వాత మిగతావన్నీ సహజంగా ఘటిస్తూ ఉంటాయి. అంటే వాక్శుద్ధి కానీ, సత్యంతో జీవించడం కానీ, తర్వాత ఆత్మశక్తి రావడం కానీ, సంకల్ప బలం రావడం కానీ, తర్వాత ఈ సాంఖ్యంలోకి ప్రవేశించడం కానీ, ఈ సహజంలోకి ప్రవేశించడం కానీ, ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనం చేసే ప్రతి పని, ప్రతి స్థితిలో మనం ఎలా జీవించాలి అనేది ఒకసారి తెలుసుకోవాలా. మనకి స్వయం అనేది ఒకటి ఉంటుంది, ఈగో ఉంటుంది, అహంకారం ఉంది, తర్వాత సెల్ఫ్ ఉంటుంది. ఈగో అనేది ప్రతి పని చేసినప్పుడు అది అడ్డుపడతా ఉంటుంది, ప్రతిదీ దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటుంది ఈగో అనేది. స్వయం ఏం చేస్తుంది అంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో కామెంట్ చేయడము, ప్రతి దాంట్లో జడ్జ్ చేయడము, ప్రతి స్థితిని ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు ఈగోతో ఉన్నారని అర్థం లేదు. ప్రతి స్థితిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రతి దాంట్లో మంచిని చెడుని సమత్వ భావనలో చూస్తున్నారు, మీరు సాక్షిలాగా చూస్తున్నారు, జాగృతిలో జీవిస్తున్నారంటే మీరు మీ స్వయంతో ఉన్నట్టు. ఇది నేను ఈగోతో ఉన్నానా, నేను సెల్ఫ్తో ఉన్నానా అనేది ఒక సాధకుడు ప్రతి క్షణము గమనించుకోవాలి. ఈ గమనింపులో ఏం జరుగుతుందంటే, ఈ ఎరుక, ఈ జాగృతి, ఈ స్థితి అనేది ఎంతెంతైతే పెరుగుతుందో మీకు ధ్యానం సహజంగా ఘటిస్తుంది. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకోగానే ఏమేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఎందుకు మనము ఒక గంట సేపు మెడిటేషన్లో కూర్చుంటే గంట సేపు మనసును మనం శూన్యం ఎందుకు చేయలేకపోతున్నాము? ఎందుకు మైండ్ అనేది డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తోంది అంటే, మనసుకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ సత్సంగాలు ఇవన్నీ ఎందుకు? జ్ఞాన సాధన. ఇదంతా జ్ఞాన సాధన. ఈ శ్రవణము, ఈ వినడము, ఈ నేర్చుకోవడము, ఇదంతా ఏంటంటే జ్ఞాన సాధన. అందుకే మనకి వివేక చూడమనిలో ఆదిశంకరాచార్యుడు ఒక శ్లోకంలో చెప్తాడు ఏంటంటే సత్సంగం గురించి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఈ నిశ్చలమైన తత్వం మనకు ఎలా వస్తుంది? శరీరం ఎట్లా నిశ్చలం కావాలి, మనసు ఎట్లా నిశ్చలం కావాలి, భావాలు ఎట్లా నిశ్చలం కావాలి, శ్వాస ఎట్లా నిశ్చలం అవుతుంది, దీన్ని మనము ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ప్రతి స్థితిలో నేర్చుకోవాలి. ఇప్పుడు ఆనాపానసతి చేసేవాళ్ళు శ్వాస మీద ధ్యాస కేవలము ఒక గంట 2 గంటలు పెట్టడం కాదు, 24 hours శ్వాసతో అనుసంధానమే జీవించాలి. బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి ఏంటంటే ఆతాపి సంపజానో సతీమా అంటాడు. అంటే ప్రతి క్షణము ఒక జాగృతిలో, ఒక స్మృతిలో 24 hours ఆ శ్వాసతో అనుసంధానమై జీవించడం. ఇప్పుడు మీరు గమనించండి, మనం మాట్లాడుతున్నప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, మనం రిలాక్స్ అవుతున్నప్పుడు శ్వాస ఒకలాగా వస్తుంది, మనం ఆవేశంతో కోపంతో ఉన్నప్పుడు శ్వాస ఇంకోలాగా వస్తుంది. అంటే మన శారీరక మానసిక ప్రక్రియలను బట్టి శ్వాస తన వేగాన్ని పెంచుకోవడము తగ్గించుకోవడం చేస్తూ ఉంటుంది. సో మన ఇమోషన్స్ని దాటాలి, మన లోపల కామక్రోధ లోభమోహ ఈర్ష ద్వేషాలను దాటాలి, అహంకారాన్ని దాటాలి అంటే శ్వాస అనేది ఆయుధం. దాన్ని మనం 24 hours అనుసంధానం చేయాలి. అప్పుడు ఈ శ్వాస అనేది విశ్వానికి వారధి అవుతుంది. శ్వాస విశ్వానికి వారధిలాగా ఎలా అవుతుందంటే 24 hours మీరు శ్వాసతో అనుసంధానమై జీవిస్తే, 24 hours శ్వాసని గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మీకు 3 monthsలో మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ టైం పట్టదు, అది పర్ఫెక్ట్గా చెయ్యాలి సాధన. అంటే ప్రతి క్షణము ఒక సంప్రజ్ఞలో, ఒక స్మృతిలో ఎప్పుడైతే మనం స్థిరమైపోతామో, ఎప్పుడైతే మనము ఒక స్థితిని అందుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన లోపల చేంజెస్ వస్తాయి. మనము మెడిటేషన్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ధ్యానం అనేది కర్మకాండ కాదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానాన్ని యాంత్రికంగా చెయ్యొద్దు. ధ్యానం ఒక పని కాదు, మెడిటేషన్ అనేది ఒక వర్క్ కాదు, అది మీ ఆంతరంగిక స్వభావం. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీకు బయట ప్రపంచం తెలియనప్పుడు మీరు అదే స్థితిలో ఉన్నారు.
తర్వాత మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ కలలు, ఊహలు, కల్పనలు ఇవన్నీ ఏది లేనప్పుడు మీరు మళ్ళీ అదే ధ్యాన స్థితిలో ఉంటారు. కానీ ఎరుక ఉండదు అక్కడ. నిద్రలో ఎరుక ఉండదు, కానీ ధ్యాన స్థితిలో ఉంటారు. అదేవిధంగా రేపు మరణం అనేది సంభవించినప్పుడు శరీరం నుంచి ప్రాణం వేరయ్యేటటువంటి టైంలో ఒక 10-15 నిమిషాలు మీరు మళ్ళీ అదే సంపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి వస్తారు. కాబట్టి ధ్యానం అనేది కర్మకాండ కాదు. ఏదో పూజ చేసినట్టు, నమాజ్ చేసినట్టు, ప్రార్థన చేసినట్టు, తెల్లాలేసిన 2 గంటలు చేస్తున్నా, సాయంత్రం 2 గంటలు చేస్తున్నా, అది కాదు. అది మెకానికల్ కాదు. ధ్యానం అనేది మెకానికల్ గా చేసేది కాదు, రోబోటిక్ గా చేసేది కాదు. ధ్యానం అనేది ప్రతి పనిలో, మీ దృష్టిలో, మీ చూపులో, మీ పనిలో, మీరు మీ నడతలో, మీ నడవడికలో, మీ హావభావాలు, తర్వాత మీ యొక్క జీవిత విధానం, మీరు ధ్యానులు అవునా కాదా మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మీ జీవితం చెప్తుంది. మీ మాటలు, మీ కర్మలు, చేతలు, తర్వాత మీ బిహేవియర్ ప్యాటర్న్స్, మీ యాటిట్యూడ్స్, వీటన్నిటి ద్వారా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళు ఏదో సాధన చేస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. మనమేం చెప్పుకొని తిరగక్కర్లేదు. మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది మొత్తము మనం ఏం పొలమని చెప్పుకోకల్లా, మన జీవితం చెప్తుంది. మన జీవితము మొత్తం చూపిస్తుంది. అందుకే మీరు గమనించండి, ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ డెత్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళ జీవితాంతం ఎలా బ్రతికారో చెప్పచ్చు. మొత్తం వాళ్ళ జీవితం చూడక్కర్లా, ఎందుకంటే ఇది లాస్ట్ డే. ఇక్కడ చూసినప్పుడు ఆ వ్యక్తి మంచి ఏంటి, చెడేంటి, మంచివాడా చెడ్డవాడా, లేకపోతే ఎలా జీవించాడు ఇన్నాళ్ళు అనేది అక్కడ ఒక్కసారి ఒక 1 అవర్ అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అదే విధంగా ఒక మనిషికి ఆంతరంగిక పరివర్తన వచ్చిందా లేదా, మానసిక పరివర్తన వచ్చిందా లేదా, జీవితం మారిందా లేదా. ధ్యానం చేస్తే ఏం జరగాల? జీవితం మారాలి, మనసు మారాలి, గతానికి స్వస్తి చెప్పాలా, భవిష్యత్తుకి స్వస్తి చెప్పాలి, వర్తమానంలో జీవించాలి, ఇక్కడ ఈ క్షణంలో జీవించడం అలవాటు చేసుకోవాలి, జాగృతిలో జీవించాలి, సాక్షిలో జీవించాలి. ఇలా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన లోపల జరిగేటటువంటి పరివర్తన, మన లోపల వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నువ్వు మారు అని ఎవరికి చెప్పక్కర్లేదు. నీ జీవితాన్ని చూసి, నీ బిహేవియర్ చూసి, నీ మాటలు చూసి వేరే వాళ్ళు మారుతారు. అండ్ ఎక్కడైతే మనము ప్రతిరోజు ఇంట్లో మనం ధ్యానం ఎక్కడైతే చేస్తామో, మనం సాధన ఎక్కడైతే చేస్తామో ఆ ప్లేస్కి కొన్ని తరంగాలు ఉంటాయి. దాన్ని ధ్యాన తరంగాలు అంటారు, మైత్రి తరంగాలు అంటారు. సో ఎవరైనా దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, టెన్షన్లో ఉన్నవాళ్ళు మీరు సాధన చేసే ప్లేస్లో కాసేపు వచ్చి కూర్చుంటే మీ శాంతి వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అబ్బా కాసేపు కూర్చుంటే నేను వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ కొంతమంది ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఈ సాధన చేసేవాళ్ళు ఇళ్ళకి వెళ్తే ఇంకాసేపు ఉంటే బాగుండు, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని చెప్పి ధ్యానం చెయ్యని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అంటే ధ్యానంలో ఆ శక్తి ఉంది, మీరు దాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నా అనుభవం ప్రకారం ఒక విషయం చెప్తాను నేను మీకు. ఏంటి అంటే, మనం ఎప్పుడు చాలా త్వరగా మనము జ్ఞానాన్ని అందుకోవాలి, చాలా త్వరగా మనము ఆ స్థితికి వెళ్ళాలని చెప్పి ఒక సాధకుడు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తొందరపడద్దు. అది మన మానవ ప్రయత్నం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. రిజల్ట్ అనేది ప్రకృతి ఇస్తుంది. అందుకే అంటారు నిష్కామ కర్మయోగం. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయాలి, ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మన మానవ ప్రయత్నం 100% ఎలాంటి లోపం లేకుండా మనం చేస్తే రిజల్ట్ 100% వస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం వేసే ప్రతి అడుగు ఏది వేస్ట్గా పోదు, అది ఏదో ఒక నాటికి ఫలితం ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పత్రి గారు కానీ, స్వర్ణమాలాంబ కానీ, అండ్ గతంలో ఉండే గురువులు కానీ, ఇప్పుడు మీ ముందు ఉండేటటువంటి ఎంతోమంది మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మీ లోపల జ్ఞాన విత్తనాలు వేశారు. ఏం చేశారు? జ్ఞాన విత్తనాలు వేశారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి? దానికి నారు పోయాలి, నీరు పోయాలి, దానికి కంచె కట్టాలా, దాన్ని ఎదగనివ్వాలి, తర్వాత దాన్ని భూమిలో నాటాలి తీసుకెళ్ళి. అది రేపు పెరిగి మహావృక్షమై రేపు ఇలాంటి ఎంతో మందికి నీడనిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి, ఆధ్యాత్మికంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, గురు పరంపరలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక ధర్మ వృక్షం లాగా ఎదగాలి, ఒక మహావృక్షం లాగా ఎదగాలి. ఎవరో కొంతమంది ఎదిగారు, మన వల్ల ఏమవుతుంది అనుకోకండి. ఎందుకంటే మీకు అర్హత ఉంది కాబట్టే మీరు ఇందులో వచ్చారు. ఇప్పుడు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు, అందరూ ఈ మార్గంలో ఎందుకు రావట్లేదు? అందరూ దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారంటే, శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉంటాడో గురువు వెతుక్కుంటా వస్తాడు.
మీ జీవితంలోకి గురువు ప్రవేశించాడు అంటేనే మీకు ఆ అర్హత వచ్చినట్టు. జ్ఞానాన్ని పొందేటటువంటి అర్హత ఏంటి అంటే గురువు మీ జీవితంలో ప్రవేశిస్తేనే మీకు జ్ఞానాన్ని పొందే అర్హత వచ్చింది. కాబట్టి మానవ జన్మ వచ్చింది, ధర్మం గురించి సత్యం గురించి వింటున్నారు, మంచి చెడు తెలుసుకుంటున్నారు, గురువు మీ జీవితంలో ప్రవేశించారు. ఇంకొక అడుగు మీరు వెయ్యాలి. ఏంటి అంటే సాధన ద్వారా సంకల్ప బలంతో మీరు ఆ జ్ఞానోదయాన్ని అందుకోవాలి. ఇక్కడే ఆగిపోవద్దు. జీవితం అనేది ఏదో ధ్యానం చేస్తున్నానులే అయిపోతుందిలే ఇదంతా కాదు. ఇది జరుగుతూ ఉంటుంది భౌతిక జీవితంలో, సేవ ధ్యానము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం సమాజాన్ని ఉద్ధరించడము, ఇతరులను ఉద్ధరించడం ఎంత ఇంపార్టెంటో స్వయం ఉద్ధరించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నిన్ను నువ్వు కోల్పోయి ప్రపంచపరం అవ్వాల్సిన అవసరం లేదు. సేవ చెయ్యాలి కానీ సాధన మర్చిపోవద్దు. ఎప్పటి వరకు మర్చిపోవద్దు అంటే మీ సాధన, మీ ధ్యానము, మీ తపస్సు అనేది 24 hours కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మీరు ఆ స్థితిలో ఉండేంత వరకు సాధన మర్చిపోవద్దు. 24/7 మీరు ఆ స్థితిలో నేను ఉండగలుగుతాను అన్నప్పుడు అప్పుడు మీరు వెళ్ళండి సేవకి, లేకపోతే నో. ఫస్ట్ స్వయం సేవ. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడైతే రూపుదిద్దుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన జీవితం ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా దాన్ని చూసి ఇతరులు ప్రభావితం అవుతారు. దాని ద్వారా ఎంతో మంది మారుతారు. కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, తర్వాత సెల్ఫ్ రియలైజేషన్. స్వయాన్ని తెలుసుకోవడం, స్వయం యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవడం, స్వయాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం, తర్వాత జ్ఞానోదయాన్ని అందుకోవడం. ఇది ప్రతి సాధకుడి యొక్క లక్ష్యము. ప్రతి జ్ఞాని, తర్వాత ప్రతి యోగి, ప్రతి గురువు, ప్రతి మహర్షి మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? భారతదేశం విశ్వగురువులాగా ఎందుకు వెలిగింది ఒకప్పుడు, ఇప్పుడు వెలుగుతోంది ఎందుకు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తే భారతదేశము సత్యానికి, ధర్మానికి, శీలానికి, జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందుకే ఈ రోజు కూడా ఇంకా పూజించబడుతోంది భారతదేశం. సో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మనమంతా కూడా దాన్ని అందుకొని ఇప్పుడు ప్రపంచం అనేది చాలా హింసాత్మకంగా తయారవుతుంది. ఒకవైపు యుద్ధాలు వస్తున్నాయి, ఒకవైపు హింస జరుగుతుంది, ఒకవైపు రోగాలు వస్తున్నాయి. వీటన్నిటినీ మనం కాపాడాలి అంటే మనకి జ్ఞాన శక్తి కావాలి. ఏం కావాలి? జ్ఞానశక్తి. ధ్యాన శక్తి వస్తోంది కానీ జ్ఞానశక్తి లేదు. ఈ జ్ఞానశక్తి ఎప్పుడైతే మనం సంపాదిస్తామో ప్రతి వ్యక్తి ఒక బుద్ధుడిలాగా తయారు కావాలి, ప్రతి వ్యక్తి ఒక బుద్ధ పురుషుడిలాగా తయారు కావాలి. ఎందుకంటే ఎర్త్ నీడ్ ఎన్లైటెడ్ మాస్టర్స్. ఇప్పుడు భూమికి బుద్ధ పురుషుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి వాళ్ళు ఆ జ్ఞానోదయాన్ని అందుకోవాలా, ఆ బుద్ధత్వాన్ని అందుకోవాలి, వాళ్ళ లోపల ఉన్న జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి, జాగృతి దీపాన్ని వెలిగించుకోవాలి, సాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఈ అసత్యం నుండి సత్యానికి, అంధకారం నుంచి వెలుగులోకి వచ్చి మృత్యుని అతిక్రమించి అమృతమయ తత్వాన్ని అందుకొని ప్రతి వాళ్ళు కూడా ఆ పరమ సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక ధర్మ వృక్షంలాగా నిలబడాలి. అది టైం వచ్చేసింది ఇప్పుడు. ఈ ఆధునిక యుగంలో ఎన్లైటెడ్ మాస్టర్స్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ప్రతి గురువు యొక్క కళ ఇదే. అది పత్రి గారిది కావచ్చు, ఓషోది కావచ్చు, బుద్ధుడిది కావచ్చు, పరమశివుడిది కావచ్చు. ఎంతో మంది మహర్షుల కళ ఏంటి అంటే ఈ భూమి అనేది బుద్ధ పురుషుల భూమిలాగా తయారు కావాలి, భూమి స్వర్గతుల్యం కావాలి. స్వర్గం కోసం ఎక్కడో వెళ్ళక్కర్లేదు, ఈ భూమినే స్వర్గం లాగా మార్చుకోవాలి. కాబట్టి వెన్ యువర్ బాడీ విల్ బికమ్ ఏ టెంపుల్ అంటే మీ శరీరం అనేది ఎప్పుడైతే ఒక దేవాలయం లాగా మారుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? మీరు చేసే ప్రతి కర్మ పూజ అయిపోతుంది. తర్వాత మీ లోపల ఉండేటటువంటి చేతన అనేది బుద్ధత్వాన్ని అందుకున్నప్పుడు ఈ భూమి స్వర్గతుల్యం అయిపోతుంది. దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్. వెన్ వర్క్ విల్ బికమ్ ఏ వర్షిప్, దెన్ యువర్ బీయింగ్ విల్ బికమ్ ఏ బుద్ధ, దెన్ ఎర్త్ విల్ బికమ్ ఏ లోటస్ ప్యారడైజ్. అండ్ దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ ఎన్లైటెడ్ మాస్టర్స్. ప్రతి వాళ్ళు ఇదే చెప్తారు. ఏంటంటే దేహం దేవాలయం కావాలి, మీరు చేసే ప్రతి పని ఒక పూజలాగా చేయాలి. అండ్ తర్వాత మీ లోపల ఉండేటటువంటి శక్తి తత్వం అనేది పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకోవాలి. అప్పుడు మీ ద్వారా ఈ భూమి స్వర్గతుల్యం అయిపోతుంది. కాబట్టి మిత్రులారా దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి. అండ్ నేను చేసే వర్క్షాప్స్ అన్నీ కూడా ఈ దిశగానే వెళ్తూ ఉంటాయి. నా సంకల్ప బలం ఏంటంటే 10,000 మంది బుద్ధ పురుషులను తయారు చేయాలని నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అందరూ ధ్యానుల్ని చేశారు, సమాధిస్తులను చేశారు, యోగులను చేశారు. సో బుద్ధ పురుషులను తయారు చేయాలని చెప్పి నేను నా వర్క్షాప్స్ అన్ని చేస్తూ ఉంటాను.
సో మీరు కూడా అందులో భాగం కండి. తర్వాత మీరు కూడా సాధన చేయండి. ఎవరైనా దాన్ని అందుకోవచ్చు. మనం మానవ జన్మకి రావడమే అర్హత ఏంటి? జ్ఞానాన్ని పొందడానికి. సో మనిషి భూమి మీద పుట్టింది దేనికోసం అంటే జ్ఞానాన్ని అందుకోవడం కోసం, ఆ అనుభవాన్ని తీసుకోవడం కోసం మనం వచ్చాము. అది తీసుకోకుండా జీవితాన్ని చాలించకండి. మానవ జన్మ వచ్చింది, సత్యం ధర్మం గురించి విన్నాము, గురు పరంపరలోకి వచ్చాము. నెక్స్ట్ మనము జ్ఞానాన్ని అందుకోవాలి. దీనికోసమే ప్రతి ఒక్కళ్ళు సాధన చేయండి, దానికోసం తపస్సు చేయండి. 24 hours ఆ జాగృతిలో సాక్షిలో జీవిస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.